నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలుగు నేలపైన 25 ఏళ్ల క్రితం ఒక అగ్గి రాజుకుంది. ఆ అగ్గి ఎన్నో అసమానతల మీద, మత విద్వేషాల మీద, మౌఢ్యం మీద, ఇట్లా అనేక సామాజిక అంశాల మీద నిస్వార్థంగా పోరాటాలు చేశారు. ఎన్నో అణచివేతలు ఎదుర్కొన్నారు. ధిక్కార స్వరాల్ని ధిక్కరించి మరి కొట్లాడి సమాజంలో సమానతల కోసం, అట్లాగే జెండర్ ఈక్వాలిటీ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే అన్ని మతాల్లో ఉన్నటువంటి మతోన్మాదం మీద కొట్లాడినటువంటి ఘనత ఆయనది. ఆయన 25 ఏళ్ల క్రితం స్థాపించినటువంటి విజయ విహారం పత్రిక నేటికి సంచలనంగానే ఉంది. మరోవైపు దాంట్లో వచ్చినటువంటి అనేక కథనాలు ఇప్పటికీ చిరస్మరణీయంగా అందరూ కూడా ఇప్పటికి కూడా తిరిగేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో విజయ విహారంతో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఇప్పుడు జై భారత్ మూమెంట్ తోటి ప్రజల్లోకి విస్తృతంగా ఇప్పటికి కూడా భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉంది. అనేక అంశాల మీద ఇప్పటికి కూడా సమాజంలో పోరాడుతూనే ఉంది. ఆయన ఎవరో కాదు, విజయ విహారం అట్లాగే జై భారత్ మూమెంట్ వ్యవస్థాపకులు రమణమూర్తి గారు. ప్రస్తుతం మనతో పాటు రమణమూర్తి గారు జాయిన్ అవుతున్నారు. అయితే రమణమూర్తి గారు హిందూ అయినప్పటికీ హిందూ కాకుండా డిఫరెంట్ ఐడియాలజీ తోటి డిఫరెంట్ పాత్లో ఆయన ప్రయాణం కొనసాగుతుంది. మరోవైపు ఆయన ఖదిజ్ఞాసిగా పిలువబడుతున్నారు. అసలు ఖదిజ్ఞాస్ అంటే ఏంటి, అసలు ఆస్తికత్వం నాస్తికత్వం ఈ రెండిటికి భిన్నంగా ఆయన ఉన్నారు. కాబట్టి అసలు ఆస్తికత్వం ఏంటి, నాస్తికత్వం ఏంటి, ఆయనతోటే మాట్లాడదాం, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే. మీరు హిందువా? నేను సంపూర్ణంగా హిందువే. కానీ మీరు దేవుడి మీద మీరు నమ్మే పరిస్థితి లేదు. నేను దేవుడిని యాక్సెప్ట్ చేయను. ఎందుకు? ఎందుకంటే నేను ఆస్తికుడిని కాదు కాబట్టి. నేను ఆస్తికుడిని కాదు, నాస్తికుడిని కాదు. ఏంటి ఆస్తికత్వం? ఆస్తికులు కాదు, నాస్తికులు కాదు అంటే ఏంటి? మీరు సపరేట్ సమాజం మీదేమన్నా? ఏమి లేదండి. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచనలే, కొత్త ఆలోచనలు మనం చెప్పింది ఏమి లేదు. ఆస్తికుడు అంటే అస్థి అనే శబ్దం నుంచి వచ్చింది. అస్థి అంటే కలడు అని. ఎవరు కలడు అంటే సృష్టికర్త ఉన్నాడు అని. అంటే సృష్టికి ఇదంతా, ఈ సృష్టిని అంతా కూడా దేవుడు సృష్టించాడు అనేవాళ్ళు ఆస్తికులు అంటారు. నా అస్థి అంటే లేడు అని. ఎవరు లేడు అంటే మళ్ళీ సృష్టికర్త లేడు అని. అంటే సృష్టికర్త లేకుండానే సృష్టి వచ్చింది అని నమ్మేవాళ్ళు నాస్తికులు అంటారు. సృష్టికర్త ఉన్నాడు, ఆయన దీన్ని తయారు చేశాడు అన్నప్పుడు చెప్పడానికి రుజువు కావాలి, ఎవడైనా సాక్ష్యం కావాలి. అటువంటి సాక్ష్యం ఏమీ లేదు. మతం ఏమీ సాక్ష్యం చెప్పట్లేదు, ఊహ మాత్రమే. అలాగే ఎవరు తయారు చేయకుండానే సృష్టి వచ్చింది అని చెప్పడానికి కూడా సాక్ష్యం కావాలి. అటువంటి సాక్ష్యాన్ని నాస్తికులు కూడా ఏమి ఇవ్వలేదు. అంచేత ఆస్తికత్వం, నాస్తికత్వం ఈ రెండు కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు, ఎటువంటి హేతువు లేనటువంటి ఊహలు మాత్రమే. ఈ రెండు నమ్మకాలు. నేను నమ్మే మనిషిని కాదు. నేను నాస్తికుడిని ఎందుకు గానంటే ఆస్తికత్వం, నాస్తికత్వం ఈ రెండు కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు. ఒకే నాణ్యానికి రెండు వైపులు ముఖాలు. అందుకని నేను రెండింటితో పాటు మేము లేవు. అంటే సృష్టికర్త ఉన్నాడా లేదా అనే విషయం రుజువు కాలేదు. సృష్టికర్త ఉన్నాడని, సృష్టికర్త లేడు అని రుజువు కాలేదు. అంటే సృష్టికి కర్త ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు తెలియదు. ఈ తెలియదు అనేటువంటి వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్, అంటే జ్ఞేయం అంటే తెలుసుకోదగ్గది, నోవబుల్ అనమాట. అజ్ఞేయం అంటే ఇన్నోవబుల్, అంటే తెలుసుకోలేనిది, అంటే తెలియశక్యము కానిది లేదా తెలియనిది. ఈ అర్థం ఏదైనప్పటికీ కూడా అంటే సృష్టికి కర్త ఎవరున్నారనే విషయం మనకి సృష్టికర్త ఉన్నాడని కానీ లేడని కానీ తెలియదు అనే వాళ్ళని అగ్నోస్టిసిజం అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అజ్ఞేయవాదం అనొచ్చు. ఇది సత్యానికి దగ్గరగా ఉంది కాబట్టి నేను అజ్ఞేయవాదిని చెప్తున్నాను, వేరే ఏం లేదు. కానీ మీరు సత్యానికి దగ్గరగా ఉందంటే సత్యాన్వేషణ అనొచ్చు. మరి సత్యాన్వేషణ శుభ్రంగా అనొచ్చండి. భారతదేశ మొత్తం ఫిలాసఫీ సంప్రదాయం అంతా కూడా సత్యాన్వేషణే. నేను భారతదేశ ప్రాచీన సంప్రదాయానికి చెందిన మనిషిని కాబట్టి నేను సత్యాన్వేషణ. నాకు అలా చెప్పుకోవడం సంతోషంగా ఉంది. కానీ ఎందుకు మీరు దేవుని నమ్మరు అంటే ఏం చెప్తారు? ఆధారం లేదు కాబట్టి ఇందాక మీకు అంటే ఎందుకు పురాణ ఇతిహాసాల్లో, మరోవైపు చరిత్రలో ఆనవాళ్ళు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, రామాయణం, భాగవతం, ఇతిహాసం, ఇన్నిట్లో కూడా ఇన్ని మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇన్ని తెలిసి కూడా మీరు ఇంత హిందూ అని చెప్పినప్పటికి కూడా ఎందుకు మీరు నమ్మట్లేదు? పురాణాల తర్వాత వచ్చాయండి. మనకు మొట్టమొదటి వేదం ఉంది. వేదంలో 4 వేదాలు ఉన్నాయి. 3 వేదాలు ఉన్నాయని సంప్రదాయం కూడా ఉంది. స్కాలర్స్ అయితే 3 ఉన్నాయంటున్నారు. సరే, 4వ అధర్వణ వేదం కూడా ఉంది కాబట్టి 4 వేదాలు. ఈ 4 వేదాలు ఒక్క రోజులో వచ్చినవి కాదు. అవి ఏర్పడడానికి లేదా అవి రూపొందించబడడానికి మనకి 100 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 1000 సంవత్సరాలైనా ఆశ్చర్యం లేదు. ఈ 4 వేదాలకి 4 వేదాల్లో మనకి మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అని 4 భాగాలు ప్రతి వేదాల్లో కూడా. అంటే ఇవి ఒక పుస్తకంలో 4 భాగాలు కాదు, ఇవి వేరువేరు పుస్తకాలు. సంప్రదాయం ప్రకారం వీటన్నింటి కూడా ఒక వేదము అంటున్నాం. అలాగే 4 వేదాలు అంటాం. ప్రతి వేదానికి అటాచ్ అయినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఇది వేదాలు మొట్టమొదట, ఉపనిషత్తుల తర్వాత. ఈ ఉపనిషత్తులు వేదాలను తిరుగుబడి
ఆ తర్వాత చాలా కాలం తర్వాత పురాణాలు వచ్చినాయి. మీరు చెప్పేటువంటి రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళంతా కూడా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. వేదంలో మనకి చూస్తే రాముడు లేడు, కృష్ణుడు లేడు, శివుడు లేడు. వేదంలో ఉన్నటువంటి సంప్రదాయాల పద్ధతులు ఇవాళ హిందూ మతాలు ఎక్కడ లేవు. ఇప్పుడు వేదంలో గుడి లేవు. ఎవరినైనా వేద ఋషిని మనం బ్రతికించి తీసుకొచ్చి ఇవాళ మతాలు చూపిస్తే కనుక ఆయన కంగారు పడిపోతాడు. ఇదే మతం నేను ఎక్కడ చూడలేదు అంటాడు. ఇది వేదానికి కేవలం యజ్ఞం తెలుసు. వేదంలో ఉన్న దేవతలు వాళ్ళ పద్ధతులు మొత్తంగా వేరు. ఇప్పుడు ఉన్నటువంటి హిందూ మతం మొత్తంగా వేరు. ఈ రెంటికి మధ్య పురాణాలు వచ్చినాయి. ఆ పురాణాల తర్వాత ఇప్పుడు వచ్చినాయి. వేదము కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని, కొన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని మన ముందు పెట్టింది. ఉపనిషత్తు ఆ ఆలోచనలు ఎక్కడికో తీసుకెళ్ళి, ఇంకా చెప్పాలంటే నేను చాలా చోట్ల మాట్లాడుతున్నాను, ఉపనిషత్తు మనకంటే కనీసం 4-5 వేల తర్వాత ఉంది. చాలా గొప్ప ధిక్కారం అది. మానవ జాతి చరిత్రలోనే చాలా గొప్ప ఆలోచనలు అవి. పురాణం దానికంటే కొంచెం తక్కువ వ్యవహారం. ఇప్పుడు మనం చెప్పేటువంటి రాముడు, కృష్ణుడు ఈ ఆలోచనలు వీటికి కొన్నిటికి చారిత్ర ఆధారాలు ఉన్నాయి, కొన్నిటికి నాకు తెలిసి లేవు. అంచేత ఇవి హిస్టారిక్ కాదు. నాకు తెలిసి రామాయణం, భారతం రెండు కూడా, భారతం కొంతవరకు హిస్టారిక్, రామాయణానికి సంబంధించి నాకు తెలిసి ఏమి ఎవిడెన్స్ లేదు. ఇది వేదం కంప్లీట్గా వేదం మన దాకా ఉంది. వేదం చాలా ప్రాచీనమైంది. దాంట్లో ప్రక్షిప్తాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సాధ్యం కూడా కాదు. ఎందుకంటే వేదానికి పట్టణ పద్ధతులు, అలాగే గానం చేసే పద్ధతులు మొత్తంగా వేరుగా ఉన్నాయి కాబట్టి. అంటే రామాయణానికి చరిత్ర ఉన్నప్పటికి కూడా రామాయణం ఒరిజినల్ కాదంటారా? అంటే రామాయణాన్ని ఇతిహాసం అంటామండి. సంప్రదాయంలో కూడా దాన్ని ఎవరు చరిత్ర అనలేదు. ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళు దాని చరిత్ర అంటే దాన్ని మనం ఏం చేయలేము. రామాయణం జరిగినట్టుగా మనకు తెలిసినటువంటి పురావస్తు ఎవిడెన్స్ కానీ వేరే రకాలైనటువంటి హిస్టారిక్ ఎవిడెన్స్ లేవు మన దగ్గర లేవు. కానీ రామసేతు కానీ లేదంటే కనుక శ్రీలంక ఇవన్నీ కూడా చరిత్రలో భాగమే కదా. రామసేతు ఉండడం కానీ, శ్రీలంక అనే పేరు ఉండడం కానీ, అది రామసేతు అనేది మానవ నిర్మితం అని ప్రూవ్ కావాలి. ఇప్పుడు మనకి మెయిన్ ల్యాండ్స్కి ఐలాండ్స్కి మధ్య ఇట్లాంటి కోరల్ రీఫ్స్ అంటాం ఇంగ్లీష్లో, ఈ ప్రవాళాలు లేకపోతే ఈ పకడపు దెబ్బలు అంటారు చూడండి, ఈ కనెక్షన్స్ ప్రతి చోట ఉంటాయి. ఈ కనెక్షన్ ఉన్నట్టుగా రుజువైంది. కానీ ఆ కనెక్షన్ మానవ నిర్మితం అని రుజువు అయితేనే రామాయణానికి సంబంధించి చిన్న ఎవిడెన్స్ వస్తుంది. అది వచ్చినప్పటికీ కూడా రామాయణం రుజువు కావాల్సిందే. రామాయణానికి సంబంధించి మిగతా హిస్టారిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు. సో మీ లెక్క ప్రకారం రామాయణానికి రుజువులు లేవు? లేదు, నా అభిప్రాయం. రామాయణం అనేది రుజువు కాదు. కానీ రామాయణానికి కొన్ని వాల్యూస్ చాలా వేల సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి దాన్ని మనుషులు ఫాలో కావటం, దాంట్లో కొన్ని విలువలు ఉన్నాయంటాం, దాన్ని నమ్మటం, లేకపోతే దాని గురించి గొప్పగా చెప్పుకోవడం ఉన్నాయి. నాకేం అభ్యంతరం లేదు వాళ్ళతో. కానీ కనీసం రామాయణం అట్లా పక్కన పెడితే రాముడిని దేవుడిగా స్వీకరిస్తారా? ఎట్లా స్వీకరిస్తానంటే, ఇప్పుడు దేవుడికి సంబంధించి ఈ నేల మీద చాలా గొప్ప గొప్ప ఆలోచనలు జరిగినాయి. ఈ సృష్టికి కారణం ఏమిటని ఉపనిషత్తులను వేద ఋషులు చాలా తీవ్రంగా ఆలోచించారు. మనకి సృష్టి సూక్తం అని వేదంలో ఒక సూక్తం ఉంది, నాసదీయ సూక్తం అంటాం. సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అండి. సత్ అంటే సత్యం కాదు. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి అనమాట. నా సత్ అంటే, నా అసత్ అంటే అసత్ అంటే ఎగ్జిస్టెన్స్ లేకపోవడం. నాసదీయ సూక్తం ఏమని చెప్తుందంటే, సృష్టికి పూర్వం అంటే సృష్టి ప్రారంభంలోనే మనకి ఉండడం లేకపోవడం అనేవి ఉన్నాయి. ఉనికి అనేది సృష్టికి ముందు లేదు. సృష్టి వచ్చిన తర్వాత ఉనికి కానీ ఉనికి లేకపోవడం కానీ వచ్చినాయి. అంతే సృష్టికి పూర్వస్థితిని గురించి చెప్తూ నా సత్ నా అసత్ అని చెప్తుంది వేద సూక్తం. దాన్ని నాసదీయ సూక్తం అనే పేరు అందుకు వచ్చింది దానికి. అది సృష్టి యొక్క ఎలా జరిగి ఉండొచ్చు అని చాలా గొప్ప ఊహ చేస్తుంది. దాంట్లో చిట్ట చివరన ఉన్నటువంటి రుక్కు అంటారు వేదంలో కొన్ని సూక్తాలు, కొన్ని మండలాల్లో కొన్ని సూక్తాలు, ఆ మండలాల్లో ఉన్నటువంటి సూక్తాల్లో కొన్ని రుక్కులు ఉంటాయి ఈ ఋగ్వేదానికి సంబంధించి. చిట్ట చివరి రుక్కులో ఏమని చెప్తారంటే, దేవుడు అలా పరమవ్యోమానికి అధ్యక్షుడు అన్నారు. పరమవ్యోమానికి అధ్యక్షుడు, ఈ సృష్టి ఎలా జరిగిందో వాళ్ళు చెప్పారు. చెప్పి పరమవ్యోమానికి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతనికైనా ఇది ఎందుకు జరిగిందో తెలుసా అని ప్రశ్నించారు. ప్రశ్నించి ఇది వేద తెలిసి ఉండొచ్చు, నా వేద తెలియకపోయి ఉండొచ్చు అని చెప్పారు. దేవుడికే తెలియలేదంటే ఆయన దేవుడు కాదండి. అంటే కనీసం మనకు తెలిసినటువంటి దేవుడు అయితే కాదండి. అంచేత దేవుడు అనే మన ఇప్పుడు ఏ అర్థంలో వాడుతున్నామో దీన్ని ప్రాచీన కాలంలో రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్లో ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్న అనేది భారతదేశపు తాత్విక సాంప్రదాయం యొక్క ప్రధానమైనటువంటి శ్వాస. మనం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఉపనిషత్తు ప్రశ్నిస్తూనే ఉంది. అంచేత ఇప్పుడు మనం చెప్పేటువంటి ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇది పురాణం. ఈ తర్వాత పీరియడ్లో వచ్చింది వేదం తర్వాత ఉపనిషత్తు తర్వాత ఇప్పుడు వచ్చిన పురాణాల్లో ఉన్నటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉపనిషత్తులు దర్శనాలు ఉన్నాయి మనకి. షడ్ దర్శనాలు అంటాం. 6 దర్శనాలు అంటే ఫిలాసఫీస్ అనమాట. ఈ షడ్ దర్శనాలు హిందువులకు ప్రధానమైనవి. వీటిల్లో 5 దర్శనాలు నిరీశ్వరమే, అంటే దేవుడి గురించి మాట్లాడలేదు. అలాగే బౌద్ధము, జైనము, ఇలాంటి సాంఖ్యము, ఇలాంటి మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలు అనండి, మతాలు అనండి, ఇవన్నీ అజ్ఞేయం. అంటే ఇవి దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ చెప్పం. సాంఖ్యం మొట్టమొదట అజ్ఞేయమే, నిరీశ్వరమే. నేను చెప్పిన నాసదీయ సూక్తం నిరీశ్వరమే, అజ్ఞేయమే. ఇట్లాంటి అనేకమైన భావాలు ఉన్నాయి.
అలాగే దేవుడు ఉన్నాడని దండం పెట్టే విధానాలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, లేవని అనడం లేదు. అంచేత భారతదేశ ప్రాచీన భావధారణలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకటే, దాన్ని పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారు అని పూర్వం మన ఋషులు చెప్పారు. సృష్టికి మూలం ఏమై ఉంటుంది అని ఆలోచించి అది మీ నుంచి భిన్నమైనది కాదు. అంటే అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మం అనేది ఒక పదార్థం. అంటే ఏదైతే అక్షరతత్వం, ఏదైతే మూల పదార్థం, ఏదైతే అన్నిట్లోనూ ఉన్నదో దాన్ని బ్రహ్మం అని ఉపనిషత్తు చెప్పింది. బ్రహ్మం అని, ఆత్మ అని, అదేమి అనడం ఇష్టం లేక తత్ అన్నారు. తత్ అంటే అది అని, తత్వమసి అంటే అది నువ్వే, తత్ త్వం అసి అది నువ్వే కదా అన్నారు. అంచేత మన నుంచి సృష్టి దేవుడు వేరేగా ఉండడం అనేది తర్వాత వచ్చిన సిస్టమ్. అంటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం మీకు మీరే దేవుడు అని చెప్పుకోదలుచుకున్నారా? మీకు మీరే కాదండి, మనం అందరం కూడా ఈ బ్రహ్మంలో భాగాలమే. సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, బ్రహ్మైవాహం, ఇవన్నీ కూడా పాత వాక్యాలు. ఇవన్నీ కూడా మనమంతా కూడా బ్రహ్మంలో భాగాలమే. వివేకానందుడు చికాగో వెళ్ళి అందరికీ ఏమని చెప్పాడంటే క్రియేటర్ క్రియేషన్ రెండు వేరువేరు కాదు, క్రియేటర్ క్రియేషన్ రెండు ఒకటే. అంటే క్రియేటరే క్రియేషన్గా పరిణామం చెందాడు, లేదా బ్రహ్మమే ఇప్పుడు సృష్టిగా ఉన్నది, ఇది కొత్త రూపం. అంటే ఉదాహరణకు మనకు పాలు పెరుగైంది అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెరుగుకి మూల కారణం పాలే, కానీ పాలు పెరుగైన తర్వాత పాలు లేవు, అది పెరుగు రూపంలో ఉన్నాయి, ఆ తర్వాత మరో రూపానికి మారుతాయి. అంచేత బ్రహ్మం అనేటువంటి దాని యొక్క ప్రస్తుత రూపం ఈ సృష్టి. అంతేకాని దీనికి అంటే సృష్టి ఉంది, సృష్టికర్త లేరు. సృష్టికర్తనే సృష్టిగా పరిణమించాడు. దీన్ని అద్వైతం అంటాం. అద్వైతం అంటే నాన్ డ్యూయలిజం, అంటే రెండు లేదు ఒకటే అని. అద్వైతం, ద్వైతం అంటే రెండు, అంటే మీరు దేవుడు. అలాగే అద్వైతం అంటే రెండు లేవు ఒకటే అని, అంటే మీరు బ్రహ్మము, మీరు మన భాషలో చెప్పాలంటే దేవుడు అన్నారు వాళ్ళు అన్నది కాబట్టి నేను అనడానికి ఇష్టపడలేదు. మీరు బ్రహ్మము, మీరు ఆత్మ, మీరు ఏదైతే మూల పదార్థం ఉందో అది ఒకటే. ఏకమేవా ద్వితీయం, ఏకమేవ అద్వితీయం, అంటే రెండు కానిది ఒకటి మాత్రమే ఉన్నది, ఒకటే ఉన్నది. దాంట్లో ఆ ఒకటిలో మనం వేరే ఉన్నాం. నేను దేవుడు నాకు వేరే ఉండాలంటే దేవుడు వేరు నేను వేరే ఉండాలి, అప్పుడు ఇద్దరు అవుతారు. దాన్ని ద్వైతం అంటాం. అది కూడా హిందూ మతంలో సిద్ధాంతమే, దాంతో తగదా ఏమి లేదు, అది కూడా ఉన్నది. విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము, ద్వైతాద్వైతము, అచలము, అలేకము, హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ సృష్టికర్త గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తున్నాయి. అంటే దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఇది ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యంలో వచ్చేటువంటి విషయం. కానీ ఇదే ప్రధానమైన సిద్ధాంతం కాదు, ఇప్పటికి కూడా కాదు. ఇప్పుడు మన హిందూ మతంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా అధ్యక్షులు అనేక సంప్రదాయానికి చెందినవారు, 45 సంవత్సరాలుగా సన్యాసి, అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తారు. వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించారు. వాళ్ళు హిందువులు. అయ్యవాజీ సాంప్రదాయం అని కేరళలో ఉంటుంది, వాళ్ళు అద్దాన్ని జ్యోతిని పూజిస్తారు. ఎగ్జాక్ట్గా మన పురాణ సిస్టమ్ని ఒప్పుకోరు, వాళ్ళు హిందువులే. అలాగే మహానుభావ శక్తి మహారాష్ట్రలో ఉంది, వాళ్ళు హిందువులే. అలాగే అచల సిద్ధాంతం ఉంది, ఎగ్జాక్ట్గా మన పురాణ మతాన్ని వాళ్ళు హిందువులే. ఆర్య సమాజం అనేది దయానంద సరస్వతి గారిని మీరు వినే ఉంటారు, అత్యంత ప్రధానమైనటువంటి హిందూ శాఖ. ఆయన పురాణ హిందూ మతాన్ని అంగీకరించాడు. ఆయన కేవలం వేదానికి మాత్రమే స్టిక్ అన్నాడు. మహా అయితే రాముడు కృష్ణుడు గొప్ప రాజులై ఉంటారు, వాళ్ళేమి దేవుళ్ళని నేను ఎందుకు ఒప్పుకుంటాను అన్నాడు. ఆయన హిందువే. అంటే ఇప్పుడు పురాణ హిందూ మతంతో సంబంధం లేదని అరవిందో చెప్పుకున్నాడు, ఆయన హిందువే. రాముడిని రాజుగా చూస్తారు అంతే. అసలు నేను రాముడిని నిజంగా చెప్పాలంటే చాలా కథగాను, అనేక కోట్ల మంది యొక్క విశ్వాసంగాను, వాళ్ళు కొన్ని విలువల యొక్క విశ్వాసంగా చూస్తున్నారు అనే దాకానే చూస్తాను. రాజుగా చూడడం అంటే దాన్ని మళ్ళీ చరిత్రగా చూడాలి. చరిత్రకు సంబంధించిన ఎవిడెన్స్ దొరికితే మొట్టమొదటి సంతోషించేవాడు నేనే. అటువంటి ఎవిడెన్స్ ఇప్పుడు దాకా దొరకలేదు. దొరకకపోయినంత మాత్రాన మీరు ఎవిడెన్స్ కోసం అన్వేషించారా? ఎవిడెన్స్ కోసం అన్వేషించాల్సిన పని కేవలం పురావస్తు శాస్త్రజ్ఞులు, ఆ ఫీల్డ్లో స్కాలర్స్ చేయాలి. మనం ఎట్లా చేస్తాం? నేను కేవలం పుస్తకాల్లో అన్వేషిస్తాను, పుస్తకాల్లో మాత్రమే అన్వేషించగలుగుతాను. పుస్తకాల్లో అన్వేషిస్తే వేదంలో రాముడు లేడు, వేదంలో కృష్ణుడు లేడు, అంటే దీనికి పూర్వమే అర్థమవుతుంది. దాన్ని బట్టి లేడు అంటే దాని విలువ తగ్గించడం కాదు. అలాగే వేదంలో శివుడు లేడు, వేదంలో రుద్రుడు ఉన్నాడు, ఆయన ఎగ్జాక్ట్గా శివుడు కాదు. మనం నమ్మకం అంటున్నారు నిరాకారం అని, వేదాల్లో నిరాకారం అనేది ఉంది, దేవుడు అనేది లేదు అనేది కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా నిరాకారం అంటే చిన్నగా చెప్పినట్టు అలా కాదు. వాళ్ళు బ్రహ్మం అన్నారు, ఆ బ్రహ్మం సమస్తము అదే అయి ఉంది అన్నారు. మరి ఇప్పుడు శివుడు నిరాకారుడే కదా ఆ లెక్కన పోతే? శివుడు తర్వాత వచ్చినటువంటి దేవుడు అండి. అంటే ఉపనిషత్తు వేదంలో ఏముందో మాట్లాడుకుంటాం. శివుడు తర్వాత వచ్చినటువంటి దేవుడు. దానికి ఎర్లియర్ దేవుడు లేదా ఆదిమ శివుడిని రుద్రుడు అనొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా రుద్రుడి లక్షణాలు శివుడితో టాలీ కావు. ఇప్పుడు మనం గణపతి పూజ చేస్తాం, గణనాం త్వం గణపతి హవామహే అని గణపతిని స్థాపించి చదివేటువంటి మంత్రం వేదంలో, కానీ వేదానికి గణపతి ఎవరు తెలియదు. అది బ్రాహ్మణస్పతికి సంబంధించినటువంటి మంత్రం. అది ఆ బ్రాహ్మణస్పతి అనే దేవుడు ఎవరు వీళ్ళకి తెలియదు. వేదంలో ఉన్నటువంటి దేవతల్ని ఇప్పుడు హిందూ మతంలో ఎవరు గుర్తుపట్టరు, కానీ మంత్రాలను మనం ఉపయోగించుకుంటున్నాం.
అంటే అప్పటి నుంచి మతం పరిణామం చెందుతూ ఉన్నది. ఈ మతంలో అనేక భావాలు, సంప్రదాయాలు, తత్వాలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను. సో మీరు ఒక స్కాలర్గా సముద్రం అంత సబ్జెక్ట్ మీలో ఉంది, అంటే హిందుత్వము, వేదాలు మొత్తం అన్ని కూడా ఆపోజిట్ స్కాలర్ అనే కంటే అన్వేషిక ఎక్కువ, అన్వేషి బెటర్. సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు క్యాస్ట్ ఈ మధ్య కాలంలో హిందూ మతం నుంచి హిందూ మతాన్ని తగ్గించి హిందూ మతాన్ని చిన్నచూపి వేరే మతాల కోసం వాళ్ళని క్యాస్ట్ కన్వర్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్ గా చూస్తే పెద్ద స్టోరీ, ఒక బాబా యూపీలో ఒక బ్రాహ్మణమ్మలకు 16 లక్షలు, ఓబీసీలకు 8 నుంచి 10 లక్షలు, బీసీలకు 8 లక్షలు వెలకట్టి మరి క్యాస్ట్ కన్వర్షన్స్ కి దాదాపు ఒక పెద్ద ముఠా బయటపడింది. ఓహో. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ టెర్రరిజము లేకుంటే మత విద్వేషాల మీద మీరు పనిచేస్తున్నారు. ఇటువంటి దీని మీద మీ స్టాండ్ ఏంటి? కన్వర్షన్స్ అనేవి తప్పండి. కన్వర్షన్స్ అనేది నాన్ సెన్స్. అది ఇప్పుడు ఈ టైపు మతాలని ముఠాలుగా తయారు కావడం, మా ముఠాలకి మీరు రావండి అని అడగడం అనేటువంటిది మనకి ప్రాచీన కాలంలో లేదు. అది పెద్ద రాకెట్టే బయటకు వచ్చింది. దాన్ని మనం అంగీకరించలేము. మనం కాదు, కొంచెం వివేకం ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించలేరు. స్వామి వివేకానందుడు చికాగోలో మనకి చెప్పినటువంటి గొప్ప మాట ఉంది. ప్రతి మతంలో కూడా, ప్రతి సంప్రదాయంలో చాలా గొప్ప వాళ్ళు వచ్చారు. ప్రతి మతంలో గొప్ప విలువలు ఉన్నాయి, లేవనడానికి ఏం లేదు. క్రిస్టియానిటీలో, ఇస్లాంలో గొప్ప విలువలు ఉన్నాయి, హిందూ మతంలో గొప్ప విలువలు ఉన్నాయి. ఇప్పుడు నేను హిందువుగా ఉంటూ క్రీస్తు చెప్పినటువంటి శర్మనాంది మౌంట్లో పక్కవాడిని, పొరుగువాడిని నీకులాగా ప్రేమించమనే విషయం తీసుకోవడానికి నాకు ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే తీసుకోవడానికి నాకు వేదంలోనే ఆనో భద్ర క్రతో ఎంతు విశ్వత అని మనకు ఒక సూక్తం ఉన్నది. ప్రపంచంలో ఏమేమి గొప్ప గొప్ప ఆలోచనలు అవన్నీ నాకు కావాలని నా ప్రాచీనమైన ఋషి కోరాడు. అంచేత నాకు ఇబ్బంది లేదు. అలాగే ఖురాన్లో గొప్ప విషయాలు ఉన్నాయి, నేను తీసుకుంటాను. కానీ ఖురాన్లో పనికిరాని విషయాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో పనికిరాని విషయాలు ఉన్నాయి, హిందూ మతంలో కూడా పనికిరాని విషయాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా తిరస్కరించవలసిందే. ఆయా మతాలు పరిణామ క్రమంలో మారుతూ ఉంటాయి. పనికిరానివి అని ఒక రమణమూర్తి అనుకుంటే సరిపోతుందా? పనికిరానివని ఒక రమణమూర్తి అనుకుంటే ఖచ్చితంగా సరిపోదు. పనికిరానివని ఆయా సంప్రదాయాలు చెందిన వాళ్ళు అనుకున్నప్పుడు అది మారుతుంది. పనికిరానివని నేను ఒకనుకుంటే అది నా వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఉంటుంది, అంతే ఉంటుంది. మరి అప్పుడు మీరు జడ్జిమెంట్ చేసి పనికిరాని మీరు ఎట్లా? నేను ఎవరైనా జడ్జిమెంట్ చేయట్లేదు, కేవలం నేను అభిప్రాయాలు చెప్తున్నాను. మీరు అభిప్రాయాలు అడుగుతాను, నేను అభిప్రాయాలు చెప్తున్నాను. అభిప్రాయాలు కలిగి ఉండడం తప్పు కాదు కదా. ఇలా ఉండాలని మనం ఎవరిని శాసించడం లేదు కదా. నా అవగాహన, నాకున్న ఆలోచన మాత్రమే చెప్తున్నాను. సో ఇప్పుడు సనాతన ధర్మం, హిందూ ధర్మం రెండు ఒకటేనా? సనాతన ధర్మం, హిందూ ధర్మం వాస్తవం చెప్పాలంటే ఒకటే అండి. ఈ శబ్దాలు అనేవి తర్వాత వాడుతున్నాం. మనకి ప్రాచీనంగా అనేకమైన ఆలోచనలు ఉండేవి. సడన్గా బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఏమనాలి అని వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళని గోదావరి వాళ్ళు అని అన్నట్టుగా సింధు నది అవతల ఉన్న వాళ్ళందరినీ సింధువులు అనేవాళ్ళు. ఈ సింధు అనే శబ్దం చాలా భాషలో అక్షరం లేదు మనకి వేరే వేరే భాషల్లో. అంచేత సింధుయే రూపాంతరం చెంది హిందూ అనే శబ్దంగా వచ్చింది. అంటే సింధు నది నుంచి వచ్చిన శబ్దం ఇది. అది హిందూ శబ్దం ఆ రకంగా వచ్చింది. మనకు పూర్వం వేదంలో సింధువే ఇంపార్టెంట్. మన ఋషులు కూడా మనకి తయారైనటువంటి వేదాలన్నీ కూడా సప్త సింధు అని సింధు నది తీరంలోనే తయారైనవి. వాళ్ళ గోదావరి కృష్ణ తెలియదు, అప్పటికి వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళకి గంగా నది ఉంది కానీ అంత మేజర్ ఇంపార్టెన్స్ కాదు. ప్రధానమైన ఇంపార్టెన్స్ సింధుయే, సప్త సింధు ప్రాంతంలోనే తయారైంది. అంచేత మనం హిందువులు అనే శబ్దం అక్కడి నుంచి వచ్చింది. సనాతన అనే శబ్దం నాకు తెలిసినంత వరకు మనుస్మృతిలో మొట్టమొదట ప్రయోగించినట్టుగా నాకు అర్థమైంది. ఏషా ధర్మ సనాతన సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని సుప్రసిద్ధ శ్లోకం ఉంది. దాంట్లో ఏషా ధర్మ ఇటువంటిది సత్యం చెప్పు, ప్రియమైంది చెప్పు అనే శ్లోకం అది. ఆ శ్లోకం అర్థం మనం ఇప్పుడు దాన్ని అనవసరం టైం వేస్ట్. ఏషా ధర్మ, ఇది సనాతన, ఇది సనాతనం అని చెప్పారు. బహుశా క్రీస్తు పూర్వం కొంచెం 1-200 సంవత్సరాలు, క్రీస్తు శకం 100-200 సంవత్సరాల పీరియడ్లో అయి ఉంటుంది మనుస్మృతి. ఆ శ్లోకం అప్పటిది. అంతకుముందు కూడా ఈ సనాతన శబ్దం లేదు. మీరు పేరేం పెట్టే నాకు అభ్యంతరం లేదు. ఈ ధర్మాన్ని సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా నాకు వచ్చిన ఇబ్బంది లేదు. కంటెంట్ మీరేం చెప్తారు? దీంట్లో అసమానత్వం ఉందంటారా, అసమానత్వం ఉండాలంటారా, ఉన్మాదం ఉండాలంటారా, లేదా మౌఢ్యం ఉండాలంటారా? ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇది తప్పితే కంటెంట్ మీద ప్రాబ్లం తప్పితే ఫామ్ మీద అంటే పేరు మీద నాకే ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మౌఢ్యం కానీ లేదంటే ఈ కులాల్లో ఉన్నటువంటి అసమానత్వం ఇప్పటికి కూడా ఇంకా ఉందనుకుంటున్నారా మీరు? ఇంత శుభ్రంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. మొన్న తమిళనాడులో ఒక దళితుడు మోటార్ బైక్ నడుపుతున్నాడని చేతులు నరికేశారు. మన కళ్ళ ముందు రోజు పేపర్ చూస్తుంటే ఏదో ఒక ఉదాహరణ కనిపిస్తుంటుంది. ఈ మధ్య కూడా పెట్టాపురంలోను మన ఎస్వి యూనివర్సిటీలో ఎవరో ప్రొఫెసర్ కింద కూర్చోబెట్టారని ఇలా రోజు పేపర్ తిరిగేస్తే ఇది లేదు నాకు తెలిసి చూసేవాళ్ళకి. అంచేత కులానికి సంబంధించినటువంటి వివక్షలు, అసమానత, విద్వేషం స్పష్టంగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. సో మీరు 25 ఏళ్ళ నుంచి మీరు పోరాడుతున్నారు. అవునండి, ఇదే పోరాటంలో ఉన్నారు. అవును, వెనక్కి తిరిగి తీసుకుంటే ఇంకా కూడా ఉందని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. నాకంటే ముందు 1000 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉపనిషత్తులను లేకపోతే ఈ గీత కాలంలో కూడా దానికి సంబంధించినటువంటి చర్చ, దాని అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, అలాగే గవి అంటే ఆవు,
మన అందరం గోమాత కాన్సెప్ట్ అప్పుడు లేదు. అలాగే హస్తిని అంటే ఏనుగు, శూని అంటే కుక్క, చిచ్చి అని మనం తరివేసేది. శూని స్వెపాకేచ్ అంటే కుక్కను తినే చండాలుడు. ఈ 5 సమానమైన రాశారు. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అప్పటికే. అలాగే ఆదిశంకర్లు అక్కడ మనకి కాశీలో వెళ్తున్నప్పుడు చండాలుడు 4 కుక్కలతో ఎదురయ్యాడు, ఆయన పక్క తప్పుకో అని చెప్పేసి అంటే నేను ఎక్కడ తప్పుకోమంటావు, అంతా ఒకటే కదా నీ సిద్ధాంతం, మన నుంచి మనమైతే నీ నుంచి నువ్వు తప్పుకోగలుగుతావా అని ఆయన అభ్యంతరం పెట్టడం. అతను శివుడు గాను తర్వాత ఈ 4 కుక్కలు వేదాలు కానీ 4 వేదాలుగా ఆయనకు కనిపించడం, ఆయన కాళ్ళ మీద పడడం. మనీషా పంచకం అనేటువంటి అద్భుతమైన శ్లోకాలు, మనీషా పంచకాలను ట్రాన్స్లేట్ చేశాను. ఈ మనీషా పంచకం అనే శ్లోకంతో నువ్వు చండాలుడైనప్పటికీ నా గురువే అని ఆయన చెప్పడం, ఇవన్నీ మనకు ఉన్నాయి. అంటే అప్పటి నుంచి కూడా ఈ సిస్టమ్ అంతా ఉందని. నామదేవ్ కానీ, తుకారాం కానీ, ఆఖరికి వివేకానందుడు కానీ, చివరికి గాంధీ గారు కూడా కుల వివక్షను ఎదుర్కొన్నారు. చాలామంది తెలియదు. అంబేద్కర్ ఎదుర్కొన్నాడు, అందరికీ తెలుసు. నారాయణ గురు ఎదుర్కొన్నాడు, అందరికీ తెలుసు. కానీ గాంధీ గారు కూడా ఇంటి బయట మహాత్ముడని కోట్ల మంది ఆరాధించే వ్యక్తిని నువ్వు నా ఇంట్లోకి రావద్దు, బయట కూర్చో, నువ్వు కౌంటర్ అని బయట కూర్చోబెట్టిన సందర్భాలు మనకి వైకం సత్యాగ్రహాల్లో కనిపిస్తాయి. స్వామి వివేకానందుడు నువ్వు శూద్రుడివి, నువ్వు సన్యాసి పెట్టాలి, ఆయన బ్రాహ్మణుడు కాదు, సన్యాసి శూద్రుడే, వాళ్ళది కాయస్థ కమ్యూనిటీ, ఆయన్ని అవమానించిన సందర్భాలు ఉన్నాయి. అంచేత ఎప్పటి నుంచో ఈ 1000 సంవత్సరాల నుంచి కులం, మా సిద్ధాంతం ఏంటంటే కులం ఎప్పటి నుంచి వచ్చిందో, కుల వ్యతిరేక పోరాటం అప్పటి నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది సిస్టమ్ పెడితే ఇది అందరం ఎందుకు ఒప్పుకుంటాం? ఖచ్చితంగా కొంతమంది తిరగబడతారు కదా. ఈ తిరుగుబాటు కూడా అప్పటి నుంచి నడుస్తుంది. కానీ కొంత మారుతూ వస్తుంది. భవిష్యత్తులో ఇంకా మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. మన అంటరానితనం సుమారుగా అవశేషం స్థాయికి తీసుకెళ్ళాం. అంటరానితనం 100 ఏళ్ల క్రితం తీవ్రంగా ఉంది, ఇవాళ లేదు. భవిష్యత్తులో కులం కూడా లేనటువంటి పరిస్థితి మనకు రావచ్చు. కానీ ఇవాళ మీరు ఇందాక మాట్లాడతాం, మీ మాటల్లో మనుధర్మం గురించి మీరు మాట్లాడారు. కానీ మనుధర్మానికి రమణమూర్తి గారు యాక్సెప్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? మనుధర్మం అనేది మేము ప్రతి సంవత్సరం కూడా అసమానత వ్యతిరేకతను చేస్తాం. మేము మనుధర్మాన్ని కాలబెట్టేవాళ్ళం. మనుధర్మం కాలబెడితే కరెక్ట్ కాదని అసమానతల పురాణాల్లోను, ఖురాన్లోను, బైబిల్లోను అన్నింటిలో ఉన్నాయని అసమానత వ్యతిరేకతను చేసి అన్ని మతస్థుల్ని పిలుచుకొచ్చి అన్ని మతాల్లో అసమానతల వివక్షలను రేకెత్తించే అంశాలు అని రాసి తగలబెడతాం. అట్లా ఎందుకు చేస్తాము? ఆయా పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను వివరంగా బుక్ రాశానండి. అసమానత వ్యతిరేకత పుస్తకం మీకు ఇస్తాను. దాంట్లో ఖురాన్లో, బైబిల్లో, మనుస్మృతిలో, లేకపోతే వేరే పుస్తకాల్లో ఎక్కడెక్కడ అసమానత, ఈవెన్ బుద్ధిజంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో రాసి ఈ అసమానతలను ప్రతి మతం వదులుచుకోవాల్సిందే. ఆయా మతాల మనుషుల్ని ఆర్గనైజ్ చేసి ఈ పని చేస్తున్నాం. 5-6 రాష్ట్రాలు చేస్తాం. ప్రతి ఏడాది డిసెంబర్ 25 కాకుండా 26 చేస్తాం. అంబేద్కర్ మనుస్మృతి 25 కాలబెట్టాడు, మేము దాన్ని మార్చాం, 26కి మార్చాం. 25 క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ రోజు ఎందుకు ఒక మతం పండుగ రోజు ఇంకో మతం పుస్తకం కాలబెట్టడం ఎందుకని 26కి మార్చాం. మార్చి దాన్ని విస్తరింపజేసాం మనుస్మృతి నుంచి. అంచేత మనుస్మృతినే కాదండి, మొత్తం మత సాహిత్యాలు, ఏ మత సాహిత్యం దాంట్లో అసమానతని, వివక్షని, విద్వేషాన్ని రేపే ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తాం. కానీ ఒక మత సాహిత్యాన్ని మీరు తగలబెట్టడం అంటే ఆ మతాన్ని కించపరిచినట్టు కదా. మత సాహిత్యం మొత్తం తగలబెట్టట్లేదు, మతంలో వదులుకోవాల్సిన విషయాన్ని మాత్రమే తగలబెడుతున్నాం. ఇప్పుడు ఖురాన్లో దొంగతనం చేసి చేయి నరికేయాలని ఉంది. కానీ ముస్లిమ్స్ ఎవరైనా మీరు దొంగతనం చేసినప్పుడు కోర్టులో హిందూ అయితే అతనికి 5-6 నెలల శిక్ష అయింది, కానీ ముస్లిం అయితే చేయి నరకండి ఇప్పుడు ఉద్యమం చేయడం మీరు విన్నారా? అంటే వాళ్ళు దాన్ని వదులుకున్నారు. ఇలాగే వదులుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మతం ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. చాలా విషయాలు మనం వదులుకుంటాం, భవిష్యత్తులో కూడా వదులుకుంటాం. హిందూ మతం, ఇస్లాం, క్రిస్టియానిటీ అన్ని వాటిమైన పద్ధతిలో పరిణామం చెందుతున్నాయి. ఈ పరిణామాన్ని వేగిరపరిచి ఈ దరిద్రం ఏమన్నా వాటిని తొందరగా వదులుచుకునేలా చేయటమే సంస్కృతుల యొక్క, లేకపోతే మనలాంటి సత్యాన్వేషణ యొక్క పని. ఆ పని మేము చేస్తున్నాం. సో ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు కదా. అవును. ప్రధానంగా కుల ఏదైతే అసమానతలు ఉన్నాయో, కుల అసమానత కేవలం క్రియేట్ చేయబడింది కొన్ని కులాల వల్లే అనేది ఒక బలమైనటువంటి ముద్ర ఒక కులం మీద వేసేసారు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల మీద వేసేసారు. ఓకే. అసలు నిజంగానే ఈ కుల అసమానతలు కారకులు బ్రాహ్మణులేనా? అంటే శాస్త్రీయంగా ఆలోచిస్తే, అంటే తిట్టడానికి అయితే బ్రాహ్మణులు తిడతారు, కానీ శాస్త్రీయంగా దాన్ని స్టడీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక కమ్యూనిటీ కానీ, లేకపోతే మనుస్మృతి, మనువు అని ఆయన పుస్తకం రాసేసినంత మాత్రం దేశంలో కులం అనేది ఇంప్లిమెంటేషన్లోకి రాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని కొంత స్టడీ చేశాడు, చాలామంది స్టడీ చేశారు. ఆయన చేసిన, అంబేద్కర్ చేసిన స్టడీ నాకు కొంచెం బెటర్గా, కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడు అంబేద్కర్ చెప్పింది ఏమిటంటే మనువు కానీ బ్రాహ్మణులు కానీ ఈ కులం ఏర్పడడానికి బాధ్యులు కాదు అని ఆయన చెప్పాడు. నేను దాని పుస్తకంలో ఆయన కోట్ చేస్తూ కూడా వివరంగా రాశాను. అంటే బ్రాహ్మణులు బెయిల్అవుట్ చేయడం కాదు, అంటే కులం ఎలా ఏర్పడిందో శాస్త్రీయంగా మనం ఆలోచించేటువంటి విధానంలో ఇదైతే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ నేను మీకంటే ఎక్కువ మీరు ఒప్పుకోవాలంటే ఎందుకు ఒప్పుకుంటారు? వాడు ఒప్పుకోరు కదా. అంచేత ఇలా ఏర్పడలేదని ఆయన సిద్ధాంతం. ఆయన ఎలా చెప్పాడంటే కులం ఎలా ఏర్పడింది అనే దానికి ఆయన శాస్త్రీయంగా కొంత స్టడీ చేసి ఈ విధంగా కులాలు వచ్చినాయి, ఈ విధంగా ఆధిక్యతలు వచ్చినాయి. బ్రాహ్మణులు మొట్టమొదటి తలుపులు మూసుకుని వివాహ సంబంధాలని, మిగతా సంబంధాలని కట్ చేసుకున్నారు. మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు ఇమిటేట్ చేసినాయి. ఈ క్రమంలో హయ్యర్ అండ్ లోవర్ ఆర్డర్స్ ఏర్పడింది. ఇట్లా కుల వ్యవస్థ అనేది ఏర్పడింది. మనుస్మృతి దాన్ని రికార్డ్ చేసింది. మనుస్మృతి పుస్తకంలో పెట్టేది మాత్రం కులం రాదు. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి వ్యవస్థని వాళ్ళు రికార్డ్ చేసి
ఇదిగో వీడు దుర్మార్గుడు, ఈ శూద్రుడి యొక్క పెరలు కోసేయండి, ఇతను కనుక వింటే కుదరదు, ఇతను పెదాలు కోసేయండి, ఇతను గుచ్చేసేయండి, శూలం గుచ్చేయండి, బుగ్గల్లో కూర్చేయండి, తలలో కూర్చోండి, దరిద్రం అంతా రాశారు. ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఉంది, మనువు చెప్తే రాదు, ఉన్నదాన్ని ఆయన రికార్డ్ చేశాడు, కోడిఫై చేశాడు, దట్స్ ఆల్ అని అంబేద్కర్ చెప్తున్నాడు. అంబేద్కర్ చెప్పిన విషయం శాస్త్రీయంగా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రధానంగా ఎందుకు వాళ్ళ మీద ముద్రపడింది అనేది నా పాయింట్. వాళ్ళు ప్రివిలేజ్డ్ సెక్షన్ అండి. బ్రాహ్మణులు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు. వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి విద్య నిరాకరించబడింది, వాళ్ళ విద్యలో ఉన్నారు. మిగతా కమ్యూనిటీస్లో చాలా మందికి విద్య నిరాకరించబడింది. వాళ్ళు ప్రివిలేజెస్ పొందారు, సదుపాయాలు, సౌకర్యాలు, ఆధిక్యతలు వాళ్ళు అనుభవించారు. వాళ్ళు మిగతా కమ్యూనిటీస్కి చదువు లేదు, వాళ్ళకి చదువు ఉంది. వాళ్ళకి అనేక రకాలైన విషయాలు ఉన్నాయి, కానీ వాళ్ళకు కూడా లేని విషయాలు కొన్ని ఉన్నాయి. మనకి క్రిస్టియానిటీలో, ఇస్లాంలో మత గురువు రాజు ఇద్దరు ఒకటే. ఖలీఫానే రాజు, ఆయనే మత గురువు. మహమ్మద్ ప్రవక్త రాజు గారు, అదే సమయంలో ప్రవక్త కూడా. అలాగే క్రిస్టియానిటీలో పోపు రాజుల కంటే ఎక్కువ ఆధిక్యాన్ని అనుభవించాడు. కానీ భారతదేశంలో బ్రాహ్మిన్స్ ధార్మికమైనటువంటి ఆధిక్యాన్ని అనుభవించారు, రాజు క్షత్రియుడు ఉన్నాడు. అంటే ఈ డివిజన్ ఉంది. అంటే భారతదేశంలో ఒక విశిష్టమైన స్టైల్ ఉంది. ఏమైనప్పటికీ బ్రాహ్మణులు అందరికంటే ఎక్కువ గౌరవాన్ని పొందినట్టుగా మనం ఏ పుస్తకాన్ని తిరిగేసిన బ్రాహ్మణులు అందరికంటే గొప్పవాళ్ళు, బ్రాహ్మణులే దేవతలు, బ్రాహ్మణులు మీరు ఏమనడానికి వీల్లేదని పదే పదే రాయడం కనిపిస్తుంది. మిగతా కమ్యూనిటీస్ చాలా అమానవీయ స్థితికి గురైంది. అంచేత ప్రివిలేజ్డ్ సెక్షన్ మీద వాళ్ళకి కోపం ఉండడం సహజం. ప్రివిలేజ్ సెక్షన్ ఈ ప్రివిలేజెస్ మిగతా వాళ్ళు కూడా అందేలా చేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉండాల్సింది. అలా చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, చేయకుండా ఏమీ లేరు. కానీ మిగతా వాళ్ళు దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు. అంటే అందువల్ల బ్రాహ్మణుల పట్ల మిగతా కమ్యూనిటీస్లో ఒక కోపం, ఒక ద్వేషం, లేకపోతే ఒక వీళ్ళు మీ వల్లే వచ్చింది అనేటువంటి ఒక ఆరోపణ చేయడం అంటే అందుకు జరుగుతుంది. కొంతమంది మేధావులుగా చెప్పబడే కొంతమంది కదిరే కృష్ణయ్య లాంటి వాళ్ళు బ్రాహ్మణులు రాసినటువంటి మంత్రాలని తప్పుపట్టడం, అంటే వాళ్ళని ఒక శత్రువులుగా ఈ సమాజాన్ని ప్రొజెక్ట్ చేయటం అనేది కూడా జరుగుతుంది. అంటే కదిరి కృష్ణ గారు ఏ మంత్రాన్ని అబ్జెక్ట్ చేశారో, ఆయన బ్రాహ్మణులు ఎలా తప్పటారో నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఆ పర్టికులర్ ఉదాహరణ ఉంటేనే నేను దాని మీద కామెంట్ చేయగలుగుతాను. ఆ విషయం అట్లా కాదు. అది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, బుచ్చన్న కదిరి కృష్ణ ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? తారాబలం చంద్రబలం అంటాడు. తారాబలం అంటే తారల బలం, చంద్రబలం, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఆ తార అంటే నక్షత్రాలు, నక్షత్రాల తర్వాత గ్రహాలు, గ్రహాల తర్వాత కిందికి వస్తాడు. తారాబలం చంద్రబలం, ఇక్కడ భూమి మీదకి వస్తాడు. భూమి మీద కూడా మళ్ళీ ఇన్ని మండలాలు చాలా ఉన్నాయి కదా, ఖండాలు. అందులో భరతఖండం ఒకటి. భరతఖండం తర్వాత జంబూ దీపము, దీపం ఇది జంబూ దీపం. దీపం అంటే ఇది సౌత్ ఇండియా కాదు, జంబూ దీపం అంటే ఓ పేద కెనడా దాకా ఉంటుంది ఇది. జంబూ దీపం, జంబూ దీపం తర్వాత భరతఖండం, భరతఖండం తర్వాత దక్షిణ భారతదేశం. ఆ ద్రవిడ దేశంలో కృష్ణా గోదావరి మధ్య భాగేన, కృష్ణా గోదావరి నదుల మధ్యన హైదరాబాద్ నివాసంలో మైక్ న్యూస్ గృహంలో కృష్ణయ్య నామధేయుడు ఉచ్చన నామధేయస్య నామధేయుని యొక్క ఉపతిష్టతి కూర్చునున్నారు అని చెప్తున్నాడు. ఇదే సంస్కృతం, ఏం లేదు. అట్లా కూడా పెళ్లి పిల్లగా అంటే ఇక్కడ భూమండలంలో చంద్రగ్రహణం మీద భూమిలో ఇన్ని అనేక దీపాలు భరత దీపం, అదే జంబూ దీపంలో భరతఖండంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో ఈ పిల్లగాడు ఫలానా వంశస్థుడు. ఏ వంశస్థుడు? ఫలానా పాడిపాల గోత్రస్య శ్రీకృష్ణ యజమానస్య. అందరికి అదే ఎందుకు వాడతారు అంటున్నా. కూర్చున్నామని చెప్తానికి ఎవరికైనా వాడాలి. నేను ఇక్కడ కూర్చుంటే వాళ్ళిద్దరు కూర్చుంటే అదే చెప్తాం కదా, సేమ్ ఉంటుంది. మళ్ళీ మ్యాటర్ సేమ్ ఉంటుంది, పేర్లు మారుతాయి. అంటే పెళ్లి మంత్రాలను తప్పుపడుతున్నాడు ఆయన. అంటే బ్రాహ్మణులు దురుద్దేశంతో పెళ్లి మంత్రాలు రాశారు. నేను ఒక మాట చెప్తాను, అంటే దీని పక్కన పెడదాం. నేనేం చెప్తున్నానంటే, ఖచ్చితంగా మన యొక్క పుస్తకాలు, మన యొక్క మంత్రాలు బ్రాహ్మణ ఆధిక్యాన్ని చాటేవి, మిగతా వర్ణాల యొక్క తక్కువదనాన్ని చెప్పేవి కోకొల్లలుగా ఉన్నాయండి. మన పురాణాల్లో కూడా ఉన్నాయి, రామాయణంలో కూడా ఉన్నాయి, లేకుండా ఏం లేదు. రామాయణంలో ఉత్తర రామాయణంలో శంభుకోత ప్రస్ఫుటం కనిపిస్తుంది, రామాయణంలో అంతర్లీనంగా అన్ని చోట్ల వర్ణ వ్యవస్థ కనిపిస్తుంది. మనకి ఈ వర్ణంలో బ్రాహ్మణుడు మమ దేవత, ఆయన గొప్పవాడని పదే పదే చెప్పబడింది. అంచేత దాన్ని వ్యతిరేకించాల్సిందే. కదిరి కృష్ణ గారు దాన్ని వ్యతిరేకిస్తే నాకేం తగతలేదు, దాంతో మంచి పనే చెప్తున్నాడు. కానీ ఆయన ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్తున్నారు, ఆయన అభిప్రాయం ఎలా ఉందనేది నాకు మీరు చెప్పిన భాగం నుంచి అర్థం కాలేదు. ఆ పర్టికులర్ భాగం మీద నేను కామెంట్ చేయడం. నేనేమంటానంటే, ఖచ్చితంగా చాలా విషయాలు ఉన్నాయండి, తప్పేం లేదు, ఖచ్చితంగా ఖండించాల్సిందే వాటిని, అవి మారాల్సిందే కూడా. నేనేమంటానంటే, వేదంలో మనకి ఇది లేదు అంటాను. వేదంలో కేవలం పురుష సూక్తం అని ఒక సూక్తం ఉంది, మీరు వినుంటారు. ముఖం నుంచి బ్రాహ్మణులు అది అక్కుచోటే వస్తుంది. ఈ పురుష సూక్తం తర్వాత వచ్చింది, ప్రాచీనం కాదు, అర్వాచీనం అంటే తర్వాత వచ్చింది అని చాలామంది స్కాలర్స్. చివరికి అంబేద్కర్ కూడా పురుష సూక్తం తర్వాత చేర్చారు తప్పితే ఒరిజినల్ కాదు అని చెప్పారు. మీకు వేదంలో మీకు సమానత్వ సూక్తం అని చిట్ట చివరి క్లైమాక్స్ సూక్తం ఉంది.
సంగచ్చత్వం సంవదత్వం సమూహ మనసు జ్ఞానంతో మనందరి మనసులు సమానంగా ఉండాలి, మనందరికీ సమానంగా చెందాలి ఈ సమితి, మనందరం కలిసి నడవాలి, మన మనసులు సమానంగా ఉండాలని సమానత్వాన్ని ఎత్తిపెట్టారు వాళ్ళు. ఈ పురుష సూక్తంలో ఈ మాటలు రాశారు. ఈ పురుష సూక్తం అనే దాన్ని మినహాయిస్తే మీకు దాదాపుగా వేదాలు ఎక్కడ కులం లేదు, వర్ణం లేదు. ఇప్పుడు తర్వాత పురుష సూక్తం వచ్చిందని అనుకుంటే పురుష సూక్తం ఇంపార్టెంట్, ఇవాళకి ఇంపార్టెంట్ నాకు తెలుసు. తర్వాత అనేది స్కాలర్స్ అభిప్రాయం పక్కన పెడితే పురుష సూక్తం వేద సూక్తాల్లో ముఖ్యమైనది. అయితే దాంట్లో ఈ బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడు, క్షత్రియుడు, ఇది సరైన అర్థం కాదని దయానంద సరస్వతి తను వేరే అర్థాలు రాశాడు. అది ఆమోదయోగ్యం అంటే దాన్ని ఆ స్కూల్ వాళ్ళు, ఆర్య సమాజ్ వాళ్ళు లేదు, బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు కేవలం ముఖం లాంటి వాళ్ళు సమాజానికి, అంటే థింకర్స్, ఫిలాసఫీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, చదివేవాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు సమాజంలో ముఖం లాంటి వాళ్ళు, మేధస్సు లాంటి వాళ్ళు, అలాగే పరిపాలించేవాళ్ళు భుజం లాంటి వాళ్ళు అని పోల్చారు తప్పితే పుట్టినట్టుగా రాయట్లేదు అనేది ఆర్య సమాజ సిద్ధాంతం. ఇది ఎవరైనా నిరూపించుకోవాలి, మాట్లాడుకోవాలి, దాని గురించి నేను మాట్లాడేదేం లేదు. అయితే నేనేమంటానంటే ఎక్కడో అక్కడ ఈ కులాలు ఈ వర్ణాలు మొట్టమొదటి వర్ణాల రూపంలో ఇవి మొదలైన తర్వాత ఇవి బహుశా ఎక్కడ గుణాల రూపంలోనే మొదలై ఉండాలి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మనకు ఉపనిషత్తులో కనిపిస్తుంది. అంటే గుణాలని బట్టి ఒక వ్యక్తిని బ్రాహ్మణుడని క్షత్రియుడని చెప్పడం అనేది లేకపోవడం అనేది. మనకి వేద సూక్తాలు రాసిన వాళ్ళు శూద్రులు చాలామంది ఉన్నారు. అంటే అసలు వర్ణమే లేదని నేను అంటాను, శూద్రుడు ఎక్కడి నుంచి వచ్చారని మీరు అడగాలి. అంటే ఏమిటంటే శూద్రులు అంటే వాళ్ళ వృత్తిని బట్టి, అంటే పరిచర్యలు చేసేవాళ్ళు, అటువంటి వృత్తి కలిగినటువంటి ఉన్నారు. బ్రాహ్మణులు తప్పితే శూద్రులు కానీ మహిళలు కానీ దీని వేదం వినకూడదు, చదవకూడదు అని చాలా కాలం నిషేధం విధించారు. ఆశ్చర్యం ఏమిటంటే వేదం యొక్క ఋషుల్లోనే చాలామంది, ప్రతి మంత్రానికి కూడా ఒక ద్రష్ట, ఒక దేవత ఉంటారు. ఈ ద్రష్ట అంటే మంత్రాన్ని దర్శించిన వాడు, నేను రాయలేదా నేను చూశాను అని చెప్పాడు ఆయన, అందుకని ద్రష్ట అయ్యాడు. ఈ మంత్రద్రష్టల్లో శూద్రులు ఉన్నారు, అలాగే అతిశూద్రులు ఉన్నారు, అలాగే మహిళలు కూడా ఉన్నారు. అటువంటిది దాన్ని కప్పిపెట్టి దాచిపెట్టి అసలు వాళ్ళది కాదు అన్నారు. ఏదైతే కులం ఉన్నదో, వర్ణం ఉన్నదో ఆ తర్వాత కాలంలోనే రావటం మనకు కనిపిస్తుంది. తర్వాత అది పుట్టుకకి ఫిక్స్ అయింది. ఎప్పుడో ఒక మంచి గుణాలు ఉన్నవాడిని ఎవడైనా మెచ్చుకుని ఉండొచ్చు, తర్వాత వాళ్ళ అబ్బాయిని కూడా మెచ్చుకోవడం మొదలుపెట్టి, అంచేత వాళ్ళ అబ్బాయికి మెచ్చుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు మనకి కనిపించే కులాలన్నీ కూడా బ్రాహ్మణుడు అని ఒక వ్యక్తిని బ్రాహ్మణుడు మనం ఎలా అంటున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టాడు కాబట్టి, అంతేగాని పలానా గుణాలు ఉన్నాయని కాదు. ఈ పుట్టుకని బట్టి ఉండేటువంటిది చాలా కాలం తర్వాత వచ్చింది. ఇది వికృతి. అంచేత మొట్టమొదటి లేని దశ, తర్వాత గుణాల్లో నుంచి వచ్చేటువంటి దశ, తర్వాత గుణాల నుంచి పుట్టుకగా మారిన దశ, ఆ తర్వాత దిగజారి 10,000 కులాలుగా మారిపోయినటువంటి దశ, దాంట్లో తీవ్రమైనటువంటి అసమానతలు ఏర్పడిన దశ, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఏదైనా ఎప్పటికీ స్కాలర్స్ వెతకలేమండి ఎందుకు ఎలా జరిగిందో. ఇవాళైతే మనకు అసమానతలు వద్దు, ఇవాళైతే మనకు ఎక్కువ తక్కువలు వద్దు, ఇవాళైతే మనం అందరం కలిసే ఉండాలి. బహుశా ఋగ్వేదంలో చెప్పిన సమానత్వ సూక్తాన్ని మళ్ళీ మనం వెళితే బెటర్, అందరం సమానంగా ఉండేటువంటి విధానానికి. అలా మనకు అడ్డొచ్చేటువంటి శ్లోకాలు కానీ అవి పురాణాల్లో ఉన్నా, జ్యోతిష్యంలో ఉన్నా, ప్రవరలో ఉన్నా, వారు చెప్పిన పెళ్లి మంత్రాల్లో ఉన్నా, మరి ఎక్కడున్నా వాటి ఖచ్చితంగా మార్చుకోవాల్సింది. కానీ మీరు చెప్పే సిద్ధాంతం అందరూ సమానులే అని మీరు చెప్పే సిద్ధాంతం చాలా మంది సమాజం యాక్సెప్ట్ చేయదు. నేను ఋగ్వేదంలో ఉందని చెప్తున్నాను, నా సొంత సిద్ధాంతం అలా. ఋగ్వేదంలోనే సమానత్వ సూక్తం, చివరి సూక్తం అదే. సంగచ్చత్వం సమసత్వం అనేది క్లైమాక్స్లో పడ్డాలో కూడా ఒక అర్థం ఉంది. నేను ఇందాక గీతలో చెప్పాను, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడికి మంచి క్వాలిటీస్ ఉండి అతనికి లేకపోతే శూద్రుడు కూడా అదే క్వాలిటీస్ వస్తే గొప్ప అనలేదు వాళ్ళు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఆవు, ఏనుగు, కుక్క, సునిచైవ స్వెపాకైచ, కుక్కను తినే చండాలుడు సమానం అని చెప్పారు. చెప్పి అదే కాకుండా ఎక్కడ దాకా వెళ్ళారంటే, ఇటువంటి సమదృష్టి మీకుంటే ఇహైవత ఇర్జిత స్వర్గో, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకో. స్వర్గం అంటే ఆకాశంలో మనం వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత ఏదో రంభవరసి ఉన్నది కాదు వాళ్ళు చెప్పింది. ఈ క్షణాన్ని మీరు సమానత్వాన్ని అంగీకరిస్తే ఈ క్షణాన్ని మీరు స్వర్గాన్ని గెలుచుకోగలుగుతారని గీతలో రాశారు 2వ శ్లోకంలో. దీని తర్వాత శ్లోకంలో ఏమని, ఇహైవత ఇర్జిత స్వర్గో ఏషాం సామ్యే స్థితమనః. ఇటువంటి సమానత్వం మీకుంటే, ఎటువంటిది, విద్యా వినయమైన సంపన్నుడైన బ్రాహ్మణుడిని, కుక్కను తినే చండాలుడిని, కుక్కని, ఆవుని, ఏనుగుని, ఏనుగంటే భారీ పరిణామం అంటే ఈ 5 కాదు, సృష్టిలో అన్నింటినీ దాన్ని అంతర్లీనంగా అర్థం, అన్నింటినీ మనం సమానంగా చూడగలిగితే, ఈశావాస్యం ఇదం సర్వం ఉపనిషత్తు చెప్పింది అదే, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది అదే. ఆ స్థితిని మీరు చేరుకుంటే యశాం సామ్య స్థితం మన మనస్సులో ఇక్కడ అటువంటి సమానత్వం మీకుంటే, మీరు తస్మాత్తే బ్రహ్మణి స్థిత, వాళ్ళు బ్రహ్మంలోనే ఉంటారు. ఎందుకంటే నిర్దోషం ఈ సమం బ్రహ్మ, బ్రహ్మం అని చెప్పే దాంట్లో దోషం లేదు, సమానత్వమే ఉన్నది. అంటే దేవుణ్ణి సమానత్వాన్ని కలిపేసినటువంటి మతం హిందూ మతం. 2 ఒకటే. సమానత్వాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు దైవాన్ని, స్వర్గాన్ని గెలుచుకుంటారు. ఇదంతా గీతలో ఉంది, నేను చెప్పింది కాదు. నేను దీన్ని చాలా గొప్పగా ఉన్నాయని చెప్తున్నాను. అంటే సమానత్వ సిద్ధాంతం హిందూ మతంలో ప్రాణశ్వాసను మేము అర్థం చేసుకున్న తర్వాత హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వం సమానత్వం ఉన్న హిందూ మతం, లేదా దాంట్లో అలా ఉందని చెప్పే హిందువుల యొక్క సంఘాన్ని పెట్టుకుని నడుపుకుంటున్నాం. సో మీరు హిందూ కాదని చెప్పారు. నేను హిందూ అని చెప్పాను, హిందూ కాదని ఎప్పుడు చెప్పలేదు.
హిందువే కానీ మీరు భక్తి లేదు అంతేనా? ఆస్తికుడి కాదు అన్న. నేను ఆస్తికుడి కాను, నాస్తికుడి కాను, నేను అజ్ఞేయవాదిని అని చెప్పాను. అద్వైతం పట్ల నాకు అభిమానం ఉంది, అద్వైతం పట్ల మొగ్గు ఉంది అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ అద్వైతమే అహం బ్రహ్మస్మి, తత్వమసి, సోహమస్మి ఇవన్నీ చెప్పింది అద్వైతమే. కానీ హిందూ మతము, హిందూ ఆచారాల్లో ఇన్ని వాదాలు ఉన్నటువంటి తర్వాత కానీ ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రస్తుత హిందూ మతం మీద ఆర్ఎస్ఎస్ భావజాలం బలంగా పనిచేస్తుందని నమ్ముతున్నారు మీరు? ఆర్ఎస్ఎస్ ఒక సంఘం, అది 1925లో ఇప్పుడు పెట్టారు, 100 ఏళ్ళు అయింది. కానీ హిందూ మతం వేల సంవత్సరాల నుంచి ఉంది, దానికి అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ తన అర్థం చేసుకున్న పద్ధతిలో హిందూ మతాన్ని సంఘటన చేయాలి, హిందూ రాష్ట్రం సాధించాలి ఆశయంతో పనిచేస్తుంది. వాళ్ళు రోజు చదివే ప్రేయర్లో హిందూ రాష్ట్రం అనే మాట వస్తుంది. హిందూ రాష్ట్రం అంటే హిందువుల రాజ్యం అది. అసలు మనకు 4 పురుషార్థాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటాను. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4. దీంట్లో ధర్మాన్ని మీరు సంపాదించాలి, అర్థం అంటే డబ్బు సంపాదించాలి, అలాగే కామం కోరికలు తీర్చుకోవాలి, అలాగే మోక్షం అంటే మోక్షాన్ని సంపాదించాలి. ఈ 4 ఎక్కడ రాజ్యం అనేది ఉందా? మీరు రాజ్యం సంపాదించాలి, రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. హిందూ మతంలో ఒక మనిషి రాజ్యం సంపాదించడం లేదండి అసలు. మోక్షం అంటే మీరు ఒక్కళ్ళు మీ యొక్క ముక్తిని సంపాదించడం, మీరు దైవత్వాన్ని అందుకోవడం, అక్కడ దాకా మీరు ఎదగడం. మీరు తపస్సు చేస్తారా, పూజ చేస్తారా, ఏదైనా దాని ఉద్దేశం అదే. ఇప్పుడు ఇది హిందూ మతం అయితే బయట మతాల్లో ఇప్పుడు ఇస్లాంలో నాకు తెలిసి రాజ్య స్థాపన అనేది ఉంది, వ్యాప్తి చేయాలి, అందరినీ కన్వర్ట్ చేయాలనేది క్రిస్టియానిటీలో బలంగా కనిపిస్తుంది, హిందువులో లేదు ఇది. ఇప్పుడు హిందూ రాష్ట్రం అనేటువంటి కాన్సెప్టే హిందూ మతానికి సంబంధించింది కాదు అంటాను నేను. వీడి ప్రధానమైన సిద్ధాంతం మీరు ఏదైతే అంటున్నారో ఇదే కాదు అంటున్నాను. వాళ్ళు హిందూ మతంలో బహుళత్వాన్ని నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ముస్లిం మతంలో మనం చూస్తే కనుక అల్లాహ్ అక్బర్ అనేటువంటి నినాదం, మక్కా అనేటువంటిది ఒకటి, లేకపోతే ఖురాన్ అనేటువంటి పుస్తకం. హిందువులందరూ యాక్సెప్ట్ చేసే పుస్తకం లేదండి. అన్ని వేదాన్ని కూడా కాదనేటువంటి అవైదిక సాంప్రదాయాలు కూడా హిందూ మతంలో కొనసాగుతున్నాయని చాలామంది తెలియదు. అలాగే నేను చెప్పిన అజ్ఞేయవాదం ఉంది, అచలవాదం ఉంది, నేను చెప్పిన అనేక సాంప్రదాయాలు ఇందాక నుంచి మీకు చెప్తున్నాను. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము, అచలము, అలేఖము, అయ్యవాజీ సాంప్రదాయం, నారాయణ గురు, శ్రీరామ మహర్షి, లేకపోతే కృష్ణ చైతన్య సిద్ధాంతము, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇలా అనేక సిద్ధాంతాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎగ్జాక్ట్గా ఏకీభవించవు. వీటిలో చాలా మటుకు పురాణ హిందూ మతం నిరాకరిస్తాయి. ఇవి ఏవి కూడా రాజ్యం స్థాపించాలని చెప్పట్లేదు, ఒక ఆర్ఎస్ఎస్ తప్ప. ఆర్ఎస్ఎస్ బహుశా ఈ సిద్ధాంతాన్ని ఏమైనా ఇస్లాం నుంచి తీసుకుందేమో నాకు తెలియదు. మనకందరికీ ఒక ప్రవక్త కానీ, మనం అందరూ ఒప్పుకునే ఒక పుస్తకం కానీ, ఒక దేవుడు కానీ మన దగ్గర లేరు. వాళ్ళకి లా ఇలాహి ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది కలేమా అంటాం ముస్లిం మతంలో. మీరు దాన్ని అంగీకరిస్తేనే ఇస్లాం, ముస్లిం లేదా కాదు. మొన్న అల్లాహ్ తప్పితే మరే దేవుడు లేడు. మొన్న పెహల్గావ్ ఇన్సిడెంట్ అది చెప్పే కదా ప్యాంట్లు తీసి మరీ కాల్చి చంపారు. హిందువులు కూడా అలాగే మత కలవరాల్లో చంపే సందర్భాలు ఉన్నాయి. అయితే ముస్లిం స్థాయిలో కాకపోవచ్చు, మనకు కూడా మతోన్మాదం మనం కూడా చేసాం. వాళ్ళు మతోన్మాదులు అంటే ఇస్లాంలో చాలా గొప్ప వాళ్ళు ప్రొడ్యూస్ అయ్యారు. మీ లెక్క ప్రకారం హిందువుల్లో కూడా మతోన్మాదులు ఉన్నారా? శుభ్రంగా ఉన్నారండి, ఎందుకు లేరు? గౌరీ లంకేష్ని ఎవరు చంపేశారు? దబూల్ ఖాన్ ఎవరు చంపేశారు? గోవింద బన్సాలని ఎవరు చంపేశారు? మహాత్మా గాంధీని ఎవరు చంపేశారు? వీళ్ళు టెర్రరిస్ట్ అంటారా ఏమంటారు మనం? వాళ్ళు హిందూ మతోన్మాదులే, దాంట్లో అనుమానం ఏమీ లేదు. శ్రీరామ్ సేన అనే సంస్థ పెట్టుకుంది వాళ్ళే. తుపాకులు పట్టుకుని ఊరూర త్రిశూలాలు పంచుతున్న వాళ్ళు మనం ఏమంటాం? వాళ్ళ హిందూ మతోన్మాదులు కాకపోతే ఊరూరు త్రిశూలాలు పంచడం అనేది, అది దీక్షలు చేయడం అనేది అది ప్రభుత్వం ఆపితే బాగుంటుంది. కింద మనంతా కూడా విద్వేషం వ్యాపి చేసే పని జరుగుతోంది. నేనేమంటానంటే మనకు కూడా ఒకటే దేవుడు, ఏకోహి రుద్ర, ద్వితీయ అతస్తు, అటువంటి రెండో వాడు లేడు అనేటువంటి ఉన్నాయి. కానీ అతను మళ్ళీ అందరిలోనూ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కింద కనిపిస్తుంది. ఇస్లాం మతంలో ఒకడే అల్లాహ్, ఆయన ప్రవక్త ఒకడే అని చెప్పిన తర్వాత మనకేమిటంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. మీరు చేసుకోవచ్చు, మీరు పాట పాడుకోవచ్చు, మీరు డ్యాన్స్ చేసుకోవచ్చు, మీరు ఒళ్ళంతా విభూతి పూసుకోవచ్చు, మీరు రంగరంగా ఉండవచ్చు, మీరు తంత్రాన్ని అభ్యాసం చేయవచ్చు, మీరు గుడికి కట్టుకోవచ్చు, మీరు గుడి లేకుండా యజ్ఞమే చేయొచ్చు, మీరు ఏమీ చేయకుండా తపస్సు చేసుకోవచ్చు అని రకరకాలైనటువంటి సంప్రదాయాలకు పర్మిషన్ ఆ రోజే ఇచ్చారు మనకి. కానీ ఇస్లాంలో మాత్రం అల్లాహ్ అనే దేవుడు ఒక ప్రవక్త, అలాగే ఒక మక్క, వీటిని ఆమోదించారు. కానీ మన హిందూ మతాన్ని ఇదే విధంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నాకున్న అభ్యంతరం ఏంటంటే ఇస్లామైజ్ చేస్తున్నారు అంటున్నాను నేను, నా ఆరోపణ. అంటే ఒకే అయోధ్య, ఒకే దేవుడు, ఒకే రాముడు, మన దగ్గర లేదు. రాముడిని కాదనేటువంటి రావణాసుడి గుళ్ళు ఉన్నాయండి భారతదేశంలో, దుర్యోధనుడి కూడా గుళ్ళు ఉన్నాయండి. అసలు ఏ సంప్రదాయానికి సంబంధం ఉన్నాయో తెలియనటువంటి గుళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు రాముడిని కాదనేటువంటి, రాముడిని కేవలం పురాణ పురుషుడిగా చూసేటువంటి సంప్రదాయాలు, ఇందాక నేను ఆర్య సమాజ్ పేరు చెప్పాను, ఇంకా చాలా సంప్రదాయాల పేరు చెప్తాను, వీళ్ళంతా హిందువులే. అయితే రాముడే మనది, జై శ్రీరామ్ అనకపోతే నువ్వు హిందువు కాదు, బొట్టు పెట్టి ఇంత పొడుగు బొట్టు పెట్టుకుంటే నువ్వు హిందువు కాదు. అంటే మనకు బొట్టు, ఇట్లాంటి బొట్టు, ఏ బొట్టు, రకరకాల బొట్లు. వివేకానందుడు ఎక్కడ బొట్టు పెట్టినట్టు నాకు బొమ్మల్లో కనిపించలేదు, పెట్టుకున్నట్టు కూడా తప్పు కూడా ఏమి లేదు. అంచేత మనకి ఒక సంప్రదాయం, ఒక పద్ధతి లేదు అని చెప్తున్నాను నేను. మీరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు హిందూ మతానికి అలవాటు లేని విషయాలు చెప్తున్నారండి. అసలు ఒకే ఒక రాముడిని పూజించే సంప్రదాయం మన దక్షిణ భారతదేశంలో లేదు. మీరు చూడండి, మనకి భద్రాచలం వెళదాం,
లేకపోతే అక్కడ కడప దగ్గర ఒంటిమిట్ట దేవాలయానికి వెళదాం, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు, వీళ్ళు నలుగురు నిలబడిందో పట్టాభిషేక సన్నివేశము మన క్యాలెండర్స్లో అదే ఉంటుంది. ఒకే ఒక రాముడిని ఇట్లా చూపించి ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నదాన్ని మొట్టమొదట మనకు ఒంటి రాముడిని మనం ఎక్కడ చిన్నప్పుడు విగ్రహాల్లో మన పూజా రూముల్లో పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే అది అశుభం అని కూడా చెప్పేవారు. సీతలైన రాముడిని మనం యాక్సెప్ట్ చేయం. కానీ ఇది మనకు కొత్తగా వస్తుంది, ఈ ట్రెండ్, ఈ 6 ప్యాక్ రాముడిని తయారు చేసేటువంటి విధానం. ఇవి హిందూ మతంలో లేని సాంప్రదాయాలు మీరు తీసుకొచ్చి, హిందూ మతంలో లేని ఆలోచనలు, హిందూ రాష్ట్రం మీరు తీసుకొస్తుంది ఏదైతే ఉన్నదో ఇది హిందూ మతంలో లేదు. దానికి కొంచెం ముందుకు వచ్చి సెక్యులరిజం పనికిరాదు, సమానత్వం పనికిరాదు, ఏది సోషలిజం పనికిరాదు అని ఆయన చెప్పాడు. సోషలిజం అంటే ఏమిటో గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు చెప్పింది. సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు రాజ్యాంగంలో చేర్చడం తప్పు అని ఆర్ఎస్ఎస్ యొక్క కార్యదర్శి హొసబలే గారు మొన్న చెప్పారు. మీరు విన్నారు, నేను కూడా విన్నాను. అలాగే జగదీప్ ధన్ఖడ్ గారు ఉపరాష్ట్రపతి కూడా దురదృష్టవశాత్తు అదే మాటలు చెప్పారు. కానీ కరెక్ట్గా 6 నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పులో ఏమని చెప్పిందంటే ఈ రెండు రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని చెప్పింది. నేనేమన్నానంటే ఏకం సత్ విప్రబోధ వదంతి, మీరు ఏ రకంగానే ఉండండి, లేకపోతే నన్ను ఏ రకంగా పూజిస్తే ఆ రకంగా నేను కనిపిస్తానని భగవద్గీతలో శ్లోకం ఉంది. మీకు అది మనుషులు ఏ రకమైన పద్ధతిలో ఉంటే నా పద్ధతిలోనే ఉన్నారు అని కృష్ణుడు చెప్పడం మనకు కనిపిస్తుంది. బయట మతాల్లో ఇది లేదు. నేనేమంటాను, లౌకికత్వం ఎక్కడైనా ఉంది అంటే హిందూ మతంలో మాత్రమే ఉంది. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక హిందూ సంఘం పేరు చెప్పి లౌకికత్వాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? సమానత్వం ఉందంటే సమానత్వ సూక్తం ఉన్నది. నేను ఇందాక చెప్పాను, నిర్దోషం ఈ సమం బ్రహ్మ అని ఉంది, సర్వం ఈశ్వరమయమే అని ఉన్నది. మీరు అసమానత్వాన్ని ఎందుకు అంగీకరిస్తారు? అంచేత సోషలిజం అనే మాటకి అర్థం కమ్యూనిజం అనేది కాదు. కోర్టు ఏమని చెప్పిందంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇది మాత్రమే అని మన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందండి ఈ విషయం మీద. అంచేత ఇవి హిందూ మతంలో ఉన్నాయని నేను అంటున్నాను. అంచేత ఈ 2 పదాలు హిందువులకు ఆమోదయోగ్యం. హిందూ మతంలో లేనటువంటి విషయాన్ని మీరు ముందుకు తెచ్చి హిందూ మతంలో కనిపిస్తూ మీరు ఈ శబ్దాన్ని ప్రచారం చేస్తాం నాకు అభ్యంతరం. అంచేత ఆర్ఎస్ఎస్ హిందూ మతం యొక్క ప్రధానమైన సిద్ధాంతాన్ని డివేట్ చేస్తుంది, మతోన్మాదం వైపు నడిపిస్తుంది అని నేను అంటాను. వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసుకున్నారు, మతత్వ రాజ్యం మంచిది అని గోల్వాల్కర్ గారు రాసింది. మళ్ళీ మనం కూర్చుంటే నేను పుస్తకంతో సహా చదివించి ఏ పేజీ నెంబర్లో ఉందో చెప్తాను. అసమానత్వం ఉండాల్సిందే అని వాళ్ళు చెప్పిన ఎక్కడ ఉన్నాయో చెప్తాను. మైనారిటీలు ఎవరికి మిగతా మతస్థులకి హక్కులు, పౌర హక్కులు నిరాకరించి హిందువులు సేవ చేసుకుంటే వాళ్ళు ఉండాలి తప్పితే వాళ్ళు హిందువులతో సమానమైన హక్కులు అనుభవించకూడదని వీఆర్ అవర్ నేషనల్ హుడ్ అనే పుస్తకంలో గోల్వాల్కర్ గారు స్వయంగా రాసుకున్నాడు. మనువు చాలా గొప్పవాడు, మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాన్ని మనువు పాలిస్తున్నాడని ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆర్గనైజర్ సంపాదకీయంలో అప్పుడు రాసుకున్నారు. అంబేద్కర్ చిన్న లిల్లు పుట్టు, మనువు చాలా మహోన్నతుడని వాళ్ళు రాసుకున్నారు. ఇవాళ వాళ్ళు అవన్నీ మాట్లాడలేదు. ఇవన్నీ వాళ్ళ సిద్ధాంతాలు. వీటిని హిందూ మతం అంగీకరించట్లేదు. హిందూ మతం యొక్క ప్రాణశ్వాస సమానత్వం, హిందూ మతం యొక్క ప్రాణశ్వాస లౌకికత్వం, అందుచేత మేము దీన్ని నిలబడను, అటువంటి హిందువులం మేమని నేను చెప్తాను. కానీ హిందూ మతంలో ఇన్ని ఎక్కువ ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఉండి విసిగిపోయి కన్వర్షన్స్కి వెళ్తున్నారా, లేదంటే హిందూ మతం మీద దాడి జరుగుతోందా? ఇప్పుడు కన్వర్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనడానికి మనం కొంచెం లోతుకు వెళ్ళి స్టడీ చేయాలండి. ఇప్పుడు కోస్టల్ బెల్ట్లకు మీరు వెళ్తే గ్రామాలు దళితులు కన్వర్ట్ అయిపోయినటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. కాశ్మీర్లో పండితులు తప్పితే రిమైనింగ్ పీపుల్ అంతా కన్వర్ట్ అయిపోయారు, వాళ్ళు బ్రాహ్మిన్స్. కింద కులాల వాళ్ళు ఎక్కువ కన్వర్ట్, అంటే బ్రాహ్మణులు కన్వర్ట్ అవ్వట్లేదని కాదు, బ్రాహ్మణులు కూడా అవుతున్నారు, క్షత్రియులు కూడా అవుతున్నారు, రెడ్లు కూడా అవుతున్నారు, అగ్రకులాల వాళ్ళు అవుతున్నారు, అవ్వట్లేదని చెప్పలేము. కానీ క్రింది కులాల వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి సమానమైన గౌరవం, సమానమైన హోదా, సమానమైన మర్యాద ఇక్కడ దక్కడం లేదు కాబట్టి. అంచేత కులాన్ని నిర్మూలిస్తేనే హిందూ మతం నిలబడుతుందనే ఉద్దేశంతో మేము కుల నిర్మూలనని ఓ సబ్జెక్ట్గా హిందూ మతంలో దాన్ని మాట్లాడుతున్నాము. ఇది నేనొకటి కాదు, వారు సమతా ధర్మాన్ని ఒకప్పుడు రామానుజులు అందరికీ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పాలని ప్రయత్నించినా, ఇది బ్రహ్మనాయుడు చెప్పినా, బసవాన్ని చెప్పినా, వీళ్ళంతా ధర్మాన్ని కాపాడాలంటే అసమానత్వం ఉండకూడదని. అసమానత్వం అనే ప్రాబ్లం మన బంగారం మంచిది కాదు, దాన్ని సరి చేసుకోవాలి మనం. అదే సమయంలో ప్రలోభాలు చూపించి ఏదో రకంగా మిమ్మల్ని కన్వర్ట్ చేయాలని మీరు ఇందాక చెప్పారు, ఇది రేట్లు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారని. అది ఖచ్చితంగా అది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. దాన్ని ఖచ్చితంగా అదే విధంగా ఎదుర్కోవాలి. అసలు మిమ్మల్ని నేను నా మతంలో కన్వర్ట్ చేసుకోవాలనే పద్ధతే భారతదేశానికి తెలియదు. అది వాళ్ళకు ఉన్నది, అటువంటి పద్ధతులన్నీ కూడా మన దగ్గర లేవు. వివేకానందుడు బాగా చెప్పాడు, మొక్క ఎదుగుతూ ఉన్నది, మొక్క ఎదుగుతున్నప్పుడు అది సూర్యరశ్మిని గ్రహిస్తూ ఉన్నది, నీటిని గ్రహిస్తూ ఉన్నది, మట్టిలో ఉండే లవణాలను గ్రహిస్తూ ఉన్నది, గాలిని గ్రహిస్తూ ఉన్నది. కానీ మొక్క గాలి కావడం లేదు, మొక్క సూర్యరశ్మి కావడం లేదు, మొక్కల మట్టి కావడం లేదు. కానీ వీటన్నిటిని తీసుకుని తనదైన సిద్ధాంతం ప్రకారం తనదైన స్టైల్లో మొక్క పదార్థంగా మార్చుకుని ఎదుగుతుందని చికాగోలో చెప్పాడు. అందువల్ల మనము నేనేమంటున్నానంటే క్రీస్తు యొక్క ఆలోచనలు అలా ఉండనివ్వండి, మంచి ఆలోచనలు. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు ఖురాన్లో, దాంట్లో పనికొచ్చేవి ఖచ్చితంగా మంచి ఆలోచన, పనికిరాడు నేను మాట్లాడలేదు. అలాగే మన ఉపనిషత్తులు ఉన్నాయి, హిందువులకు కదండి, యావత్ మానవాళికి కూడా పనికొచ్చే విషయాలు ఉన్నాయి. గీతలో యావత్ మానవాళికి పనికొచ్చే విషయాలు ఉన్నాయి. మనకు సైన్స్లో ఏ విధంగా అయితే వాస్కోడిగామా ఆర్కిమెడిస్ కనిపెట్టాడు, లేకపోతే న్యూటన్ కనిపెట్టాడు, డార్విన్ కనిపెట్టాడు, ఐన్స్టైన్ కనిపెట్టాడు, ఆ సిద్ధాంతాలను కలిపి సైన్స్ తయారవుతుంది.
మేము కేవలం డార్విన్ మతం, ఐన్స్టైన్ మతం కాదు, మేము కేవలం న్యూటన్ మతం, మేము ఐన్స్టైన్ ఒప్పుకోం, లేకపోతే మీరు మా మతంలో కన్వర్ట్ కాండి అని సైన్స్లో మాట్లాడరు. స్పిరిచువల్ సైన్స్ కూడా ఇలాగే డెవలప్ కావాలి. అంచేత మానవాళిలో ఆయన ఏం చెప్పాడో, రంగనాథానంద గారు రామకృష్ణ మిషన్ యొక్క ఒకప్పుడు భారతరత్న కూడా ఇచ్చారు ఆయనకి, ఆయన తిరస్కరించాడు. మహానుభావుడు ఆయన ఇన్ఛార్జ్, దానికి చీఫ్ ఆయన రామకృష్ణ మిషన్కి. వారు గొప్ప మాట చెప్పారు. క్రీస్తు ఏం చెప్పాడంటే, నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నకి క్రైస్తవ సమాధానం చెప్పగలుగుతున్నాను. రంగనాథానంద చెప్పాడు, దీనికి ఉపనిషత్ సమాధానం చెప్పింది. ఎందుకంటే అది నువ్వే కాబట్టి, తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు, నీ పొరుగువాడి నువ్వు వేరే కాదు. అంచేత క్రీస్తు బోధనని ఉపనిషత్తు కలిపితే మనకి అందరికీ విషయం అర్థమవుతుంది. న్యూటన్ని ఐన్స్టైన్ని కలిపితే మానవాళికి సైన్స్ అర్థమైనట్టు. అన్ని మత సిద్ధాంతాలు మంచివి ఒక దగ్గర పెడితే ఖచ్చితంగా మానవాళికి ఉపయోగపడుతుంది. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని ముందుకు తీసుకెళ్ళాలి. అది ఆ మూడింటికి తగాదా పెట్టడం ద్వారా కాదు, మూడింటిని హార్మనైజ్ చేయడం ద్వారా. మూడంటే మిగతా మతాలు కూడా, సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్ కానీ, బౌద్ధ మతంలో బుద్ధిస్ట్ సిద్ధాంతాలు కానీ, పార్సీల జంద వ్యవస్థ కానీ, వీటన్నిటిలో మంచి విషయాలు మనం దగ్గర పెట్టాలి. ఈ విధంగా సమన్వయపరిచి మానవాళిని ముందుకు తీసుకెళ్లాలని స్వామి వివేకానందుడు గొప్ప మిషన్ని మన భారతీయుల ముందు ఉంచాడు. ఆ మిషన్ మేము స్వీకరించాం, మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక రకంగా ఉన్నప్పుడు అందరినీ సమానత్వం దిశగా ఒక లైన్లో తీసుకొచ్చే అవకాశం ఎంతో. మీరు చెప్తున్న ఐడియాలజీ అనేది అంటే రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి మతంలో చాలా గొప్ప ఆదర్శాన్ని మాట్లాడేటువంటిది, మతంలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, విద్వేషాన్ని, చెడుని మాత్రమే మాట్లాడేది. ఈ విద్వేషాన్ని, చెడుని ఇక్కడ ఓడిస్తూ ఉంటే అన్ని మతాల ఆదర్శాలు మిగులుతాయి, ఈ ఆదర్శాలు టాలీ అవుతాయి. అన్ని మతాల యొక్క పరిణామంలో చెడు మీద జరుగుతున్న యుద్ధం, పరిమితుల మీద, బలహీనతల మీద, అసమానతల మీద, అపసమయతల మీద, మౌఢ్యం మీద జరిగే యుద్ధం సక్సెస్ అయ్యే క్రమంలో మనం దగ్గరికి రాగలుగుతాం. సూఫీలు చెప్పినటువంటి, సూఫీల గురించి హల్లాస్ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన్ని ముక్కలు చేసి చంపేశారు. ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే, అనల్ హక్ అన్నాడు. అంటే నేను సత్యాన్ని అని. నువ్వు సత్యం అని చెప్తావా? సత్యం అంటే దేవుడితో సమానం, నువ్వు దేవుడిని అంటావా? ఆయన సింధుకు వచ్చాడు. ఉపనిషత్తులు అహం బ్రహ్మస్మి అని చెప్పింది, అల్హల్లా చెప్పిన అనల్ హక్ ఒకటే. అంచేత ఇవన్నీ దగ్గర పెడితే ఒకటే అవుతాయి. నేను చెప్పి క్రీస్తు చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది, ఒకదానికి ఒకటి పరిపూరకాలని రంగనాథన్ చెప్పాడు. చాలా గొప్పగా చెప్తున్నాడు ఈ విషయాలు. అంచేత ఈ విషయాలు దగ్గరకు వస్తాయి. కానీ దీనికి సంబంధించి నువ్వు కన్వర్ట్ కావాలి, నువ్వు మారిపోవాలి, నువ్వు నా మతంలోకి రావాలి అని ఏదైతే అనుకుంటున్నారో, అసలు కన్వర్షన్ గురించి కోరుకోవడమే అహంకారం, అదొక ఉన్మాదం. అది నన్ను అడిగితే ఈ మాట అగ్నివేష్ గారు చెప్పారు. శుద్ధి సిద్ధాంతం అనేది ఆర్య సమాజంలో మీకు ఉన్నదనేది మీరు విని ఉంటారని నేను అనుకుంటున్నాను. శుద్ధి అంటే మిమ్మల్ని మార్చి చేయటం. ఆర్య సమాజ్లో పెద్ద నాయకుడు అయినటువంటి అగ్నివేష్ గారు శుద్ధి ఉద్యమానికి వ్యతిరేకం. మీరు ఆర్య సమాజిస్ట్ కదా, మీరు ఎందుకు శుద్ధికి వ్యతిరేకమని ఆయన అడిగారు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను మిమ్మల్ని శుద్ధి కమ్మంటే మీరు ఇప్పటిదాకా అశుద్ధంగా అపరిశుభ్రంగా ఉన్నారని చెప్పినట్టు మిమ్మల్ని నేను ఎందుకు ఎలా అవమానించాలి? ఇప్పుడు ఏ మతంలోకైనా రమ్మంటున్నాను అంటే ఆ మతం అవతల మతం పనికిరని చెప్పి అలా ఎందుకు చెప్తారు? అంచేత ఉపనిషత్తు అందరికీ పనికి వస్తుంది, క్రీస్తు యొక్క శర్మనంది మౌంట్ అందరికీ పనికి వస్తుంది. నేను చెప్తున్నా నా అభిప్రాయం. అలాగే ఖురాన్లో ఉన్న మంచి భావాలు అందరికీ పనికి వస్తాయి. బౌద్ధ మతం ఆర్య సత్యాలు మానవాళ్ళు అందరికీ పనికి వస్తాయి. వీటన్నిటిని దగ్గర తీసుకురావాలి. కానీ ఈ ఆర్య సత్యాలను అనుసరించండి, మిగతా పారాయణ అనకూడదు. ఈ తోటలో అన్ని రకాల పూలు ఉన్నాయి, కేవలం చామంతులనే వాడండి, మిగతా అన్ని బయటపడేయండి అని అనకూడదు. మనం మార్కెట్లోకి వెళ్ళి అన్ని కూరగాయలు కొనుక్కుందాం, అన్ని కూరగాయలు తింటే మనకు పోషకాహారం కింద మనం బాగుంటాం. వంకాయలు మాత్రం కొనుక్కోండి, టమాటాలు బయట పారేయండి, ఆనపకాయలు కూడా బయట పారేయండి, లేకపోతే ఇంకోటితో బయట పారేయండి అని అంటే అలా ఉండదు కదా. ఏ విధంగా మనం అన్ని చోట్ల తీసుకుంటామో క్రీస్తు బోధన నుంచి మానవాళ్ళు తీసుకోవాలి, ఉపనిషత్తులు తీసుకోవాలి, గీతని తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఇది వివేకానందులు చెప్పారు, వారు చాలా గొప్పగా చెప్పారు. నేను కానీ ఇప్పుడు ప్రధానంగా మీరు గోహత్యల గురించి కూడా కొంత ఖండిస్తూ ఉన్నారు. కానీ మీరు పురాణాల్లో గోహత్యలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆవుని తింటం అనేది హిందూ సంస్కృతి అని చెప్తున్నారు. నేను అట్లా చెప్పలేదండి. నేనేం చెప్తున్నానంటే, వేదంలో గోహత్యని స్పష్టంగా ప్రస్తావిస్తూ, గోవుని నరికాము, రక్తం ఒకళ్ళు పట్టి బయటపడేశారు, మూత్రముఖ్యాలు అంటే ఇంటెస్టైన్స్ బయట ఇంకొకళ్ళు తీశారు, మాంసం అంతా ఒక దగ్గర పెట్టారు, ఇలా చెప్పేటువంటి సూక్తం ఉందండి. అలా చెప్పేటువంటి రుక్కు ఉంది. అది తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి రుక్కుని నేను చదివినిపించాను ఎవరికో. కానీ అదొకటే కాదు, ముందుకెళ్తే గోవుని చంపకూడదని కూడా చెప్పారు. గోవుని చంపిన వాళ్ళు చంపకూడదని చెప్పినటువంటి వాళ్ళు. ఇది పరిణామంలో మారుతూ వచ్చాం మనం. నా వరకు నాకు గోవు యొక్క ప్రత్యేకత ఏం లేదు. నేను ఏ యొక్క ప్రాణి యొక్క హింసకి వ్యతిరేకం. మేము ప్రాణి హింసను వ్యతిరేకిస్తాము. మేము సర్వప్రాణి సమాహిత దినం, వర్ధమాన మహావీరుడి జయంతిని సర్వప్రాణి సమాహిత దినంగా మేము జయభారత్ తరఫున మేము ఆచరిస్తాము. నేను వ్యక్తిగతంగా ఎటువంటి జంతు హింసకి పాల్పడే మనిషిని కాదు. జంతువులు కొవ్వు ఉంటుందనే అభిప్రాయంతో నేను సబ్బుల్ని షాంపూలు వాడడం కూడా మానేసాను. మేము జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తిని టచ్ చేయము మాలో చాలామంది. ఇది వేరే సిద్ధాంతం. ఇది గోవునే కాదు, మిగతా పురాణాలు కూడా సమస్తం ఇందాక సునిచైవ స్వపాకేచ పండిత సముద్రసినగా ఏ విధంగా గోవులు ఉందో అన్ని చూడమని గీత చెప్పింది నాకు, అలాగే ఉపనిషత్తు చెప్పింది. నేను వాటిని ఫాలో అవుతాను. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని, దీంట్లో చెప్పిన ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను. ఈ రకంగా మనకి అన్ని పురాణాల పట్ల హత్య తప్పే. కానీ గోవుని చాలామంది హిందువులు దేవతలు, అన్ని దేవతలు ఉన్నాయని అనుకుంటున్నారు. అది అపహాస్యం చేసిన వాడు సావర్కరే అపహాస్యం చేశాడు దాన్ని. చాలామంది దాన్ని తిట్టారు.
గోవుని చంపడం తప్పు అని చాలామంది హిందువులు, దాంట్లో దేవతలు ఉన్నాయి, దాంట్లో దాని యొక్క మూత్రం గొప్పది, దాని యొక్క పేడ గొప్పది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. మూత్రం కానీ పేడ కానీ ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, చాలా వరకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చాలా మంది. ఇప్పుడు మనిషి యొక్క మూత్రంలో మొరార్జీ దేశాయ్ గారి పేరు మీరు వినుంటారు, వారు మన ప్రధాని గారు. ఆయన పొద్దున్న లేవగానే తాగేవారు. సముద్రాన్ని ఆయన సేవించేవాడు. దాని మనిషి యొక్క మూత్రంలో వాల్యూస్ ఉన్నాయి, దాన్ని తాగాలని ఎవరు ఉన్నారు. దేంట్లో దాంట్లో పనికొచ్చే ఉంటాయండి. సావర్కర్ ఏం చెప్తాడంటే పనికొచ్చే విషయాలు ఉంటే ఎవరికి పనికి రావాలి. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ ఉంది, ఆ దగ్గు మందు నాకు దగ్గు ఉన్నప్పుడు వేసుకోవాలి. అది మీకు దేనికి పనికి వస్తుందో ఆ రోజు మీకు పనికి వస్తే కూడా ఉందని ప్రూవ్ అయితే వేసుకోవచ్చు. జంతువులన్నింటిలో కూడా ఇంటెస్టైన్స్ వ్యవస్థలు ఉంటే గోవు కూడా ఉన్నాయి. దాంట్లో దాని ఆహారం దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు, అక్కర్లేదు, బయటకు పంపిస్తుంది. మనం కూడా అదే పని చేస్తాం. ఇప్పుడు అదే విధంగా దాని మూత్రం బయటకు వస్తుంది. మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని ఎవరైనా ప్రూవ్ చేస్తే, నాకు తెలిసి ఎటువంటి ప్రూఫ్ లేదు దానికి. అటువంటి ప్రూఫ్ ఉంటే కనుక మిగతా జంతువులు మనిషి వాల్యూస్ లేవని మీరు అంటున్నారు, కానీ ప్రూవ్ కాదు. షాపులో పెట్టి మరి గోమూత్రం అమ్ముతున్నటువంటి సందర్భాలు పెట్టే వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. పైగా మీరు హిందూ అంటున్నారు, గోమూత్రం తీసుకొచ్చి ప్రోక్షణ చేసి శుద్ధి చేసుకునే పరిస్థితి లేదా ఇళ్లలో కానీ, లేకుంటే ఫంక్షన్స్ లో కానీ, లేకుంటే పుణ్యావచనం అంటాం. నేనేమంటానంటే హిందూ మతంలో ఒక పద్ధతి లేదు అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మొత్తం ఇళ్ళంతా కూడా రక్తం వేసుకునేటువంటి హిందువులు కూడా ఉన్నారు. మీకు తెలుసు, జంతువుల్ని బలిచ్చి ఇప్పుడు ప్రతి ఊరు దగ్గర కూడా ఆ ఊర్లకు సంబంధించినటువంటి పండగలు జరుగుతాయి, అలాగే వేటలు జరుగుతాయి, కొన్ని గుళ్ళలో జంతు బలులు జరుగుతాయి. వాటిని ఇండ్లంతా కూడా పొలి జల్లుకునేటువంటి వాళ్ళు హిందువులే. మరి అంటే హిందువులకు పద్ధతి లేదు. ఎవరు మూత్రం చల్లుకుంటే వాడి ఇష్టం చల్లుకోవచ్చు, ఎవరైనా ఇంకో పని చేస్తే వాడు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆ పనులు చేయను. మూత్రం అనేది మనకు పనికొస్తుందని నేను అనుకోవట్లేదు. పనికొచ్చేది ప్రూవ్ అయితే దాంట్లో ఆ మెడిసిన్ తీసుకుని దాన్ని వాడుకునే నాకేం అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పటిదాకా అలా ప్రూవ్ కాలేదు. నేనేమంటున్నానంటే ఈ మాట వినండి, కోట్ల మంది హిందువులు దాని దేవత అనుకుంటారు, విశ్వాసం, అది లెట్ ఇట్ బి బిలీఫ్. దాన్ని హట్ చేయకుండా ఉండడం మంచిది కదా అంటున్నాను. మిగతా మతస్థులు కానీ వాళ్ళు మొఘల్ కాలంలో కూడా గోవధ నిషేధం ఉందండి, వాళ్ళు నిషేధించారు, వాళ్ళు దాన్ని గౌరవించారు. చాలామంది తెలియదు. కాశ్మీర్లో మన ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా గోవధ నిషేధం ఉంది, మీరు నమ్ముతారా? ఆర్టికల్ 370తో అది పోయింది. ముస్లిమ్స్ ఇప్పుడు దాన్ని వైలేట్ చేయాలని చాలామంది అనుకోలేదు. ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందో ఆ ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక డిక్లరేషన్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు గోవధను నిషేధించండి. కానీ బీఫ్ దేశవ్యాప్తంగా బ్యాన్ చేసినప్పటికీ స్టిల్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు. కటింగ్ దేశవ్యాప్తంగా బ్యాన్ చేయలేదండి, ఎక్స్పోర్ట్స్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయలేదు, అది సమస్య. నేను ఏమంటానంటే మనకి 3 రకాలైనటువంటి వ్యవస్థలు, మనకి శాంతి భద్రతలు ఏ విధంగా రాష్ట్రాల పరిధిలో వదిలేశారో గోవధను కూడా అట్లా వదిలేశారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మీరు బీఫ్ అనేటువంటిది, ఆవు లేదా ఎద్దు, ఈ మాంసం తినడం కంప్లీట్గా నిషిద్ధం. వాటిని మీరు కలిగి ఉన్నా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కొన్ని చోట్ల మీరు దాని మీద పరిమితులు ఉన్నాయి, అంటే అది కట్ చేయగలిగినటువంటి జంతువు అని తెలిసినప్పుడు దాన్ని కట్ చేయొచ్చు. అలాంటిది మన రాష్ట్రాల్లో ఉన్నాయి. దానికి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అసలు ఏ రకమైన నిషేధం లేదు. నార్త్ ఈస్ట్లో ఏ రకమైన నిషేధం లేదు, కేరళలో ఏ రకమైన నిషేధం లేదు, ఇవాళకి లేదు. అక్కడ మీరు తినొచ్చు, ఆవైనా ఇద్దరిని శుభ్రంగా తినొచ్చు, దాని ఏమి ఇది లేదు. నేనేమంటానంటే ప్రభుత్వం దీన్ని ఒక విశ్వాసాన్ని చాలా చోట్ల గోరక్షకులను తయారై దాడులు చేసి, ఇప్పుడు అక్కలక్క మీద దాడి చేసి చంపేశారు ఉత్తరప్రదేశ్లో 2015లో. అలాంటి దాడులు రోజు జరుగుతున్నాయి. మొన్న కూడా ఈ బక్రీద్ సందర్భంగా 2-3 DCMs ఇక్కడ తగలబెట్టారండి మన హైదరాబాద్ సరిహద్దుల్లో. నేనేమంటానంటే ఈ వీళ్ళని ప్రోత్సహించకండి, మీరు పాలసీ తీసుకోండి. మీరు గోవధను నిషేధించదలుచుకుంటే మొత్తం అందరికీ నిషేధించండి. నిషేధించకపోతే మేము నిషేధించము, ఇంక దీని మీద దాడి చేస్తే కుదరదు అని చెప్పండి. కానీ మీరు గోవును నిషేధించరు. బీఫ్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా టాపర్ పొజిషన్ కూడా వెళ్ళింది. అదే స్టాటిక్గా ఒకే పొజిషన్లో ఉండదు, మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా టాప్ 5లోనో 4లోనో మనం ఉన్నాం బీఫ్ ఎక్స్పోర్టర్స్లో. చేస్తున్నది కూడా అందరూ ముస్లిమ్సే కాదు, హిందువులే చేస్తున్నారు. ముస్లిం కట్ చేస్తున్నాడు మనకు కనిపిస్తుంది, హిందూ కట్ చేయకుండా ఎందుకున్నాడు. మనకి గాదిమై పండగని హిందువులది అక్కడ నార్త్ ఇండియాలో నేపాల్లో ఉండేది. లక్షల జంతువులు కట్ చేశారు అప్పట్లో, వేలు కూడా కాదు. అలాగే కామాఖ్య టెంపుల్లో దున్నపోతుల్ని బలిచ్చే ఆచారం చాలా టెంపుల్స్లో ఉంది. ఆ టెంపుల్స్ ఎందుకు బయట బహిరంగ కూడా ఇచ్చే సంస్కృతి చాలా ఊళ్ళలో ఉంది. అంటే టెంపుల్లో ఉందంటే ఇంకా శాంక్టిటీ ఎక్కువ ఉంది కదా అంటున్నాను నేను. అంటే మనకు ఒక పద్ధతి లేదని నేనేమన్నానంటే దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ చేయాలి. ఏంటంటే ఒకటి, ఇది జాతీయ జంతువు, దీన్ని ఎవరు కట్ చేయకండి అనంటే గొడవలేదు. అప్పుడు ఎవరైనా కట్ చేస్తే అరెస్ట్ చేయండి. కానీ మీరు పాలసీ తీసుకోవట్లేదు, కింద కేడర్ని రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారు. మీకు పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, అది జగత్తు అంటుంది. ఆ పని చేయకండి. మీరు దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్కి ఉపయోగించుకునే ప్రయత్నం చేయకండి. హిందువులకి ఏమి రాజ్యం అక్కర్లేదు, చట్టాలు అక్కర్లేదు, ప్రభుత్వం అక్కర్లేదు, పార్టీలు అక్కర్లేదు. అవేమీ లేకుండా ఈ పార్టీలు మొన్న వచ్చేయండి. 1000 సంవత్సరానికి హిందూ మతం ఉంది. నువ్వు వచ్చి కాపాడింది ఉంది. బీజేపీ పెట్టింది 1980లో, ఆర్ఎస్ఎస్ పెట్టింది 1925లో. కానీ హిందూ మతం ఎప్పటి నుంచో ఉంది, నడుస్తూనే ఉంది కదా. ఏం సమస్య వచ్చింది? కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ హిందూ మతానికి పేటెంట్ లాగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. అది వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పేటెంట్ అని వాళ్ళు చెప్తున్నది మతోన్మాదము, మతం కాదని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నాము.
మేము హిందూ మతంలో నిజమైన వాల్యూస్ మాట్లాడుతున్నాం చాలా మంది అనుకుంటున్నారు. మేము కూడా హిందూస్ ఫర్ ప్లూరల్ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ స్థాపించుకుని అనేక హిందూ సెక్ట్స్ని ఒక దగ్గర తీసుకొస్తూ హిందూ మతంలో ఉన్న విలువలు మేము కూడా చెప్తున్నాం. అది ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో మైనార్టీలకు హక్కులు నిరాకరించాలి, కులాన్ని శాశ్వతంగా ఉంచాలి, మనువులు ఉంచాలి, అది వాళ్ళ సిద్ధాంతం అని చెప్పడానికి నేను వాళ్ళ పుస్తకాలు తీసి చూపిస్తాను. నా పుస్తకం కాదు, వాళ్ళ పుస్తకం తీసి చదివినిపిస్తాను మీకు నాకు అవకాశం ఇస్తే. ఇది హిందూ మతానికి ప్రధానమైన సిద్ధం అని రుజువు అయితే అది ప్రధానమైన హిందూ సంస్థ అవుతుంది. లేదంటే హిందూ మతాన్ని వక్రీకరించే మతోన్మాద సంస్థ మాత్రమే అవుతుంది. అది మతోన్మాదాన్ని ఆచరించే సంస్థగా ఉందని నేను బాధపడతాను. వాళ్ళ సిద్ధాంతం మార్చుకోవాలని నేను అప్పీల్ చేస్తాను. కానీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుందంటే మీ మీద దాడులు చేస్తారు. నేను దాడులకి భయపడే మనిషిని కాదని నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా గత 30 ఏళ్ళ నుంచి చెప్తారు. దాడులు నాకు కొత్త కాదు, నేను సిద్ధంగానే ఉన్నాను దానికి. సో దాడులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏది కొత్త కాదండి. అంటే సత్యం గురించి ప్రాణం ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. మనం మతంలో నేర్చుకున్నాము. గాంధీ గారు చెప్పారు, యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ హ్యావ్ టు స్టాండ్ ఎలోన్. నువ్వు ఎక్కడో నిలబడాల్సి వచ్చినా సరే యావత్ ప్రపంచాన్ని దగ్గర నుంచి నిలబడాలి నువ్వు అనుకున్న సత్యమైన. నేను చెప్పిన విషయాన్ని నేను కాకుండా ఏ ఒక్క మనిషి చెప్పకపోయినా నేను అదే చెప్తాను. దాని గురించి ప్రాణం పెట్టడానికి నా విశ్వాసాల గురించి, నా ఆలోచన గురించి, నా అవగాహన గురించి, నాకున్న అభిప్రాయం గురించి ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ రమణమూర్తి గారు. చాలా క్లియర్గా రమణమూర్తి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది రమణమూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.